హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నార్సిస్టిక్ బిహేవియర్, నార్సిస్టిక్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ ఇలాంటి వర్డ్స్ ఈ మధ్య వింటూనే ఉన్నాం. బట్ అసలు ఏంటి దాని గురించి పూర్తిగా మన ప్రముఖ సైకాలజిస్ట్ హరిరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య మామూలుగా నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఎన్పిడి అనే దాని గురించి వింటున్నాం. అసలు ఎన్పిడి అంటే ఏంటి సార్? ఇక్కడ సహజంగా మానసిక సమస్య అన్న దగ్గర మనం అన్నీ కూడా మెంటల్ డిజార్డర్స్ లేకపోతేనేమో పాత రోజుల్లో అయితే మ్యాడ్నెస్ అన్నట్టుగా ఫీల్ అవుతూ మన మానసిక సమస్యను చూస్తూ ఉంటాం. ఇందులో రకాలు ఉంటాయి. ఒకటి స్కిజోఫ్రెనియా లాంటి సివియర్ సైకియాట్రిక్ డిజార్డర్స్. అంటే అవి మెదడు, నాడీ వ్యవస్థ, శరీరానికి సంబంధించిన అంశాల వలన, వాటిలో ఉండేటువంటి ఇబ్బందుల వలన వాళ్ళకు వచ్చేటువంటి డిజార్డర్స్. అవి మందులు, కొంత కౌన్సిలింగ్ సహాయంతో వాటిని మేనేజ్ చేయవచ్చు. మేనేజ్ మాత్రమే, పూర్తిగా తగ్గటం అనేది ఉండదు. మనం చూస్తూ ఉంటాం స్కిజోఫ్రెనియా లాంటివి అనమాట. అందులో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అవి సైకియాట్రిస్టులు వాళ్ళు డీల్ చేస్తుంటారు. ఒకవేళ అన్ట్రీటెడ్ స్కిజోఫ్రెనియా లాంటివి ఉన్నట్లయితే మనము ఈ హాస్పిటల్స్ ఉంటాయి కదా, హాస్పిటల్ అడ్మిట్ చేసి ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ, లేకపోతే వైజాగ్ కానీ, లేకపోతే బెంగళూరులో నిమ్హాన్స్లో కానీ జాయిన్ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అది పూర్తిగా తగ్గదు, ఖచ్చితంగా అది మెడికేషన్ మీద ఉండాల్సిందే అనమాట. దాంట్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి, అది డీప్ సబ్జెక్ట్. అది పక్కన పెడితే సైకలాజికల్ డిజార్డర్స్ అంటే ఏంటంటే మనం పెరిగిన వాతావరణంలో మనకి జరిగినటువంటి ప్రోగ్రామింగ్, అంటే ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. సపోజ్ మన ఇండియాలో పెరిగిన వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలకి హిందువులు కానీ, అండ్ ముస్లిమ్స్ కానీ ఎట్లాగైతే వాళ్ళ మత విశ్వాసాలు డెవలప్ అవుతాయో, అలాగే అనేక అంశాల పట్ల సాటి మనిషితో బిహేవ్ చేసే విధానం, కెరీర్ గురించి, లేకపోతేనేమో సొసైటీతో మింగిల్ అయ్యే విధానం, ఎక్స్పెక్టేషన్స్, ఇటువంటి అన్ని పాలిటిక్స్, ఇటువంటి కల్చరల్లీ వచ్చేవన్నీ కూడా అది మన యొక్క మనసు మీద ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావంతో ఎవరైనా తీవ్రమైనటువంటి భయాలకి లోనయ్యి, తీవ్రమైన ఒత్తిడికి లోనవటం వలన అప్పుడు వచ్చే వాటిని మానసిక సమస్యలు అంటారు. ఉదాహరణకి ఏంటంటే డిప్రెషన్. ఇవి రెండు రకాలు ఉంటాయి. డిప్రెషన్ అంటే పాస్ట్ రిలేటెడ్ పెయిన్, లాంగ్ రన్లో ఉండే పెయిన్, చాలా కాలం క్రితం గతంలో జరిగినటువంటి సంఘటన వలన ఈ రోజున మనము ఒత్తిడికి గురవుతూ ఉన్నాం, బాధకు గురవుతూ ఉన్నాం. ఆ బాధ ఇంకా పెరుగుతూ ఉంది, తగ్గట్లేదు. సహజంగా తగ్గిపోతుంది, తగ్గకుండా పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని డిప్రెషన్ అంటాం. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు జరగలేదు, జరుగుతుందేమో అనే భయాన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. ఇవి రెండు జనరల్గా ఉండేటువంటి మానసిక సమస్యలు. ఇందులో మళ్ళీ రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. ఓసిడి అని, పిటిఎస్డి అని, ఫలానా సిండ్రోమ్, ఫలానా ఫోబియా, ఫలానా మ్యానియా, ఇట్లా రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. ఓసిడీలో కూడా మళ్ళీ రిలీజియస్ ఓసిడి అని, క్లీన్లీనెస్ ఓసిడి అని, ఇట్లా రకరకాల ఓసిడి, రిలేషన్షిప్ ఓసిడి అని, హెల్త్ ఓసిడి, మళ్ళీ దానికి మళ్ళీ పేర్లు, ఇలా పేర్లు చాలా, లేబుల్స్ చాలా ఉంటాయి అన్నమాట. వీటిని మానసిక సమస్యలు అంటాం, డిజార్డర్స్ అంటాం. అయితే మీరు చెప్పినటువంటి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, లేదంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ, లేదంటే నార్సిస్టిక్ డిజార్డర్, ఏదో పేరు చెప్పారు. ఇది పర్సనాలిటీ డిజార్డర్స్ ఆర్ డిఫరెంట్. పర్సనాలిటీ డిజార్డర్స్ వేరు, సైకలాజికల్ డిజార్డర్స్ వేరు. సైకలాజికల్ డిజార్డర్లోనేమో భయం ఉంటుంది, లేదంటే బాధ ఉంటుంది. పర్సనాలిటీ డిజార్డర్లో భయం ఉండదు, వాళ్ళ వ్యక్తిత్వం అట్లా ఫామ్ అయింది. రెండింటికి తేడా ఉంది. అయితే పర్సనాలిటీ వేరు, మళ్ళీ పర్సనాలిటీస్ వేరు, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఇంట్రోవర్ట్ అని ఒకటి ఉంది, ఎక్స్ట్రావర్ట్ అని ఉంటుంది, రెండు ఆపోజిట్ ఉంటాయి. ఇవేమి డిజార్డర్స్ కావు, ఇవి రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ అంటే. అలాగే రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్క సైకాలజిస్ట్ ఎనలైజ్ చేసిన దాన్ని బట్టి పర్సనాలిటీని కేటగరైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఫీలింగ్స్ డామినేట్ చేస్తుంటే, కొంతమందికి థింకింగ్ డామినేట్ చేస్తూ ఉంటుంది, కొంతమందికి ఇంట్యూషన్ డామినేట్ చేస్తుంటే, కొంతమంది సెన్సింగ్ డామినేట్. దాన్ని బట్టి పర్సనాలిటీస్, రకరకాల పర్సనాలిటీస్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. దోస్ ఆర్ డిఫరెంట్. దాంట్లో కరెక్ట్ పర్సనాలిటీ, రాంగ్ పర్సనాలిటీ, రైట్ రాంగ్ అంటూ ఉండదు. అది ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్కటి. ఈ డిజార్డర్స్ వచ్చేసరికి, పర్సనాలిటీ డిజార్డర్స్ వచ్చేసరికి కొన్ని రకాలైన పర్సనాలిటీస్ వల్ల వాళ్ళకి కానీ, లేదంటే వాళ్ళతో నివసించే వారికి కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది.
అందులో బాగా మనము పాపులర్గా వినేటువంటి వర్డ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. ఇది ఒక పర్సనాలిటీ డిజార్డర్. ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏంటి అని అంటే, ఆ వ్యక్తి ఎక్కువగా సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటాడు. మనకి ఏదైనా సరే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, మీరు మీ చుట్టూ ఉండేటువంటి విషయాల్ని అర్థం చేసుకోవాలంటే మీ గురించి కూడా మీకు ఒక ఇమేజ్ ఉండాలి, లేదా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఏంటమ్మాయి అట్లా చేసావని ఎవరో అన్నారనుకోండి, మీ గురించి మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే, ఆమె చెప్పింది దానివల్ల నేను తప్పు చేశానా, లేకపోతే నన్ను తప్పుగా ఆమె జడ్జ్ చేస్తుందా తెలుస్తుంది. అంతే కదా? ఎందుకంటే రకరకాల కారణాలతో మిమ్మల్ని పాయింట్ చేయొచ్చు. ఒకటి మీరు పొరపాటు చేసి ఉండొచ్చు. 2 ఆమె పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు సహజంగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది అనుకోండి. ఒకసారి అమ్మాయి ప్రాబ్లం ఉండి అతను నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు, లేదా అమ్మాయి కరెక్టే ఉంది కానీ అబ్బాయి తప్పుగా అర్థం చేసుకుని రియాక్ట్ అవ్వచ్చు. లేదంటే అతనికి తెలుసు అమ్మాయి బాగానే ఉంది, తనకు కూడా తెలుసు, కావాలని డిఫెన్స్లోకి నెట్టేస్తానికి ఆ అమ్మాయిని పాయింట్ చేయవచ్చు, అవుట్ ఆఫ్ జెలసీతో చేయవచ్చు. లేదంటే తను ఏదో వేరే హరీలో వేరే కారణం చేత, రకరకాల కారణాల చేత మిమ్మల్ని లేదా అమ్మాయిని పాయింట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ అమ్మాయి తను ఏ కారణం చేత అతను పాయింట్ చేశాడు, నా మిస్టేకా లేకపోతే బయట ఉందా మిస్టేక్, లేకపోతే తను డిప్రెషన్లో ఉన్నాడా, లేకపోతే తను జెలసీతో చేస్తున్నాడా, కావాలని డామినేటింగ్ చేయడం చేస్తున్నాడు అనేది అర్థం కావాలంటే ఫస్ట్ ఆ అమ్మాయికి తన గురించి తన అవగాహన కావాలి. అయితే లాస్ట్ టైం చెప్పినట్టుగా మనకు అన్నిటికంటే డిఫికల్ట్ ఏంటంటే, ప్రతి వ్యక్తి తన గురించి తను అర్థం చేసుకోవటం అనేది ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప టాస్క్. ఎందుకంటే అది అంత తేలిక కాదు. అండ్ కంప్లీట్ అన్బయాస్డ్గా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవటం అనేది సాధ్యపడదు. ఎంతో కొంత బయాస్డ్ థింకింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రిమోట్ని మనం చూస్తుంటే, మీరు చూస్తున్నా, నేను చూస్తున్నా, దాదాపుగా ఎగ్జాక్ట్గా లేకపోవచ్చు, దాదాపుగా ఒక విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది థర్డ్ థింగ్ ఇది ఏదైతే, లేకపోతే ఇంకొక వ్యక్తినైనా సరే దాదాపుగా ఒకలాగా అర్థం చేసుకోవచ్చు తప్ప, ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకోవాలంటే ఇది నేనే అంటే అర్థం చేసుకునేవాడు ఆ వ్యక్తి 2 ఒకటి. అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే బయాస్డ్ థింకింగ్ వస్తుంది. నా పట్ల నేను ఎక్కువ పాజిటివ్గాను, నా మిస్టేక్స్ పట్ల తక్కువ నెగిటివ్గాను చూసే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు బయాస్డ్ థింకింగ్ వస్తుంది. సహజంగా అంతే కదా. మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా ఇండియా ఇస్ గ్రేట్ అని మనం ఫీల్ అవుతుంటాం, ఇండియన్స్ ఆర్ గ్రేట్ అని. పాకిస్తానీలు వాళ్ళు పాకిస్తాన్ గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే రిలీజియన్ అంతే, క్యాస్ట్ అంతే, రకరకాల అంతే అవుతుంది. అలాగే కులం వాళ్ళు కూడా అంతే, ఫలానా క్యాస్ట్ వాళ్ళు మా కులం గొప్పది అన్నట్టు. అంత దాకెందుకమ్మా, మీరు రెగ్యులర్గా వాడే మొబైల్ పట్ల మీకు ఒక విధమైనటువంటి అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఏ మొబైల్ బెటర్ అంటే ఎక్కువగా మీరు వాడే మొబైలే మంచిది అన్నట్టుగా మీరు సలహాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ బైక్ కానీ, కార్ కానీ, సిటీస్ కానీ. మీరుండే హైదరాబాద్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటారు, ముంబైలో ఉండేవాళ్ళు ముంబై కంటే కంఫర్ట్గా ఉండేది ఇంకోటి లేదంటారు. అలా కొంత బయాస్డ్గా థింక్ చేయటం అనేది సహజం. మనం మిషన్లు కాదు కాబట్టి సహజంగా థింక్ చేస్తాం. ఆ బయాస్డ్గా థింక్ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిలో మీకు నాకు కన్వర్జేషన్ నడుస్తూ ఉంది, ట్రాన్సాక్షన్ నడుస్తున్నప్పుడు మీ మిస్టేక్స్ ఉండొచ్చు, నా మిస్టేక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా, లేదా మీ ఒక్కరి మిస్టేకే ఉండొచ్చు, లేదా నా ఒక్కరి మిస్టేకే ఉండొచ్చు. అటువంటప్పుడు నేను ఆ యొక్క ఇష్యూని అర్థం చేసుకునేటప్పుడు అన్బయాస్డ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆబ్జెక్టివ్గా చూస్తారు. ఆబ్జెక్టివ్గా చూసి ఏం చేస్తారు, ఆ యొక్క విషయాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మెచ్యూర్డ్ పీపుల్ అంటాం అందుకని వాళ్ళ వ్యక్తిని కాకుండా విషయాన్ని చూస్తారు. ఇది చాలా రేర్లీ సమాజంలో మెచ్యూరిటీ డెవలప్ అయిన వాళ్ళు, ఇంటలెక్చువల్స్కి ఇటువంటి క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఎవరు చేశారన్నది మ్యాటర్ కాదు, ఎవరు తప్పు చేశారు అన్నది కాకుండా తప్పు ఎందుకు జరిగింది, ఇది అసలు తప్పా కాదా, దీని యొక్క పర్యవసానాలు ఏంటి, ఈ కాంటెక్స్ట్లో మనకి ఇది ఎలా కరెక్ట్ చేసుకోగలం, లేదా ఎలా ఉపయోగపడుతుంది, ఇలా మనం చూస్తాం. అది మెచ్యూర్డ్ బిహేవియర్. అలా కాకుండా కొంతమంది తమను ఎదుటి వ్యక్తిలో ఎక్కువ మిస్టేక్స్ కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఆ కరెక్ట్ చేసేటువంటి పర్సనాలిటీ అంటే ఎదుటి వ్యక్తులు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.
వాళ్ళు పర్ఫెక్ట్ టైంకి రావాలి, పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలి, పర్ఫెక్ట్గా డ్రెస్ ఉండాలి వాళ్ళది, పర్ఫెక్ట్గా మాట్లాడాలి, పర్ఫెక్ట్గా నిద్రపోవాలి, అన్నీ పర్ఫెక్ట్గా కోరుకోవటం. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్సే కాదు, తన చుట్టూ ఉండే పెట్స్ కానీ లేదా ఆఫీస్ కానీ తన చుట్టూ ఉండే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునేదాన్ని మనము ఓసిపిడి అని అంటూ ఉంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్. ఓసిడి కూడా అట్లా సిమిలర్ ఉంటుంది. ఓసిడిలో వేరు వీళ్ళు భయపడుతూ ఉంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఈ డిజార్డర్ వాళ్ళు ఏంటంటే ఇలా లేకపోతే ఏమైపోద్దో అని భయంతో దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్. అది సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది. ఓసిపిడిని మనం పర్సనాలిటీ డిజార్డర్ అంటున్నాం. సిమిలర్గా ఉన్నప్పటికీ ఇక్కడ పర్సనాలిటీ అనే వర్డ్ యాడ్ చేసాం. పర్సనాలిటీ డిజార్డర్లో భయం లేదు, కోరుకుంటున్నాడు తను. చుట్టూ ఉన్న వాళ్ళు, చుట్టూ థింగ్స్, చుట్టూ ఉన్న విషయాలన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపు చుట్టూ ఉన్న వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇది సహజంగా పర్ఫెక్ట్ లేనప్పుడు ఇంకా ట్రై చేసే ప్రయత్నం, ఇంకా మీరు బాగా చేయండి అని ఆ వర్క్ చేసే వాళ్ళని సతాయించడం, ఇంకా పర్ఫెక్ట్గా రావాలి, ఇంకా పర్ఫెక్ట్గా రావాలి. కొంతమంది సినిమా డైరెక్టర్లు కూడా వాళ్ళతో పనిచేయాలంటే కష్టం అని అంటూ ఉంటారు, ఎందుకంటే ఇంకా పర్ఫెక్ట్ కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అది ఓసిపిడి పర్సనాలిటీ డిజార్డర్. దానివల్ల నష్టాలు ఏంటి అని అంటే తొందరగా వర్క్స్ అవ్వవు అండ్ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడో కాడ కాంప్రమైజ్ అవ్వాలి, అన్నీ అనుకున్నట్టుగా రావు అనేది అనుకున్నట్టుగా రావడం అసంభవం. కానీ ఇంకా ప్రయత్నిస్తూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఇతరుల టైం వేస్ట్ చేస్తుంటారు. అన్న టైంకి రిజల్ట్స్ రాకపోవడం వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటివి కొంత రిలేషన్స్ మీద కొంత ప్రభావం చూపిస్తుంటుంది. నువ్వు ఇట్లా పెట్టు, ఇంత పర్ఫెక్ట్గా పెట్టు, ఇంత చక్కగా వడ్డించు, ఇంత టైంకే వడ్డించు. ఉప్పు కొంచెం ఎక్కువైన పాయింట్ చేస్తూ ఉంటారు, తక్కువైన పాయింట్ చేస్తూ ఉంటారు. హస్బెండ్ కరెక్ట్గా ఆ టైం కంటే కొద్దిగా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇట్లాంటి కొంత ఇతరులలో పర్ఫెక్షన్ కోరుకోవటం అనేది అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్, ఇతరుల్లోనూ బాహ్య ప్రపంచంలో. దీనికి సిమిలర్గానే ఉండేటువంటిది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఇతరుల్లో పర్ఫెక్షన్ కోరుకోవటమే కాదు, తనను తను చాలా సుపీరియర్గా భావిస్తూ ఉంటాను. నేను చాలా పర్ఫెక్ట్ ఉన్నాను, చాలా గొప్ప మనిషిని నేను. చుట్టూ ఉన్న అదంతా వాళ్ళకి చాలా చిన్నగా కనిపిస్తుంటారు. చుట్టూ ఉన్న మనుషులు కూడా చాలా చిన్నగా, ఫిజికల్ సైజ్ అని కాదు, చాలా తక్కువగా ఇన్ఫీరియర్ కనిపిస్తుంటారు. సో వాళ్ళకి ఎంపతి ఉండదు, తక్కువగా ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకోవాలి, చాలా తక్కువగా అర్థం చేసుకోవాలి. ఎన్పిడి వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఇలాంటి క్వాలిటీస్ ఇలా ఉంటారనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ సైకలాజికల్ డిజార్డర్స్ కానీ లేకపోతే పర్సనాలిటీ డిజార్డర్స్ ఇవన్నీ ఇట్లా మనకి కటింగ్ ఎడ్జ్ లాగా మనం సపరేట్ చేయడం కుదరదు. ఓకే, కొన్ని ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఆ క్వాలిటీ కనిపించింది అంటాం, అంటే నార్సిస్టిక్ క్వాలిటీ కనిపిస్తుంది. అది అందరిలోనూ కొంత ఉంటుంది, బట్ దాన్ని పట్టుకుని మన పర్సనాలిటీ డిజార్డర్ అనలేము మనం. కొంత ఉంటుంది, కొంత దాంట్లో మెయిన్ ఏంటంటే దీనికి బేస్ రూల్ ఏంటి అని అంటే నార్సిస్టిక్ క్వాలిటీ అంటే ఏంటంటామంటే వాళ్ళు చాలా గ్రేట్ అండ్ వాళ్ళు ఏదైనా కరెక్టే చేస్తారు, ఎదుటి వాళ్ళు చాలా ఇన్ఫీరియర్, వాళ్ళని తప్పులే చేస్తారు. సరే, ఈగో కూడా అంటే మనం నార్మల్ కాంటెక్స్లో అయితే ఈగో అంటున్నాము. సైకాలజీలో ఈగో అనేది రకరకాల పేర్లతో రకరకాల కాంటెక్స్లో వాడుతూ ఉంటారు. ఈగో అంటే అహంకారం, అహం, ఇటువంటి వర్డ్స్తో వాడుతుంటారు. డెఫినెట్గా అహం అంటే ఏంటి? సెల్ఫ్, నేను ఎక్కువ అనేది. మామూలుగా స్పిరిచువల్ దాంట్లో అహం అంటే నేను, ఇక్కడైతే అహంకారం, నేను ఎక్కువ, నేను ఎక్కువ, నేను ఒక్కడిని, నేనే అనేటువంటి భావన. సో ఇక్కడ నేను చాలా గొప్పవాడిని, నేను అన్నీ కరెక్ట్ చేస్తాను, ఎదుటి వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు, చెడ్డవాళ్ళు, వాళ్ళకి ఏమి చేత కాదు, లేదంటే వాళ్ళకి మంచి ఉద్దేశం లేదు, కాబట్టి వాళ్ళు ఎప్పుడు బద్ధకస్తులు, వాళ్ళకి ఏది కూడా చేయాలని లేదు, తప్పులే చేస్తూ ఉంటారు అని మాటికి ఎదుటి వాళ్ళని నిందించటం, హింసించటము, అది క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ పర్సనాలిటీస్ ఎలా వస్తాయంటే ఈ పర్సనాలిటీతోనే పుట్టడం జరగదు, ఫామ్ అవుతూ ఉంటాయి. రాముడు పుట్టి పెరిగే క్రమంలో అలా ఫామ్ అయ్యాడు, రావణాసురుడు ఇంకో రకంగా ఫామ్ అయ్యాడు, విభీషణుడు ఇంకో రకంగా ఫామ్ అయితే మన సుగ్రీవుడు, వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఫామ్ అయ్యారు. అంటే జెనెటికల్గా ఏముండదు, జెనెటికల్గా నార్సిస్టిక్ అనేది ఉండదు. జెనెటికల్లీ ఏ సైకలాజికల్ డిజార్డరు, ఏ పర్సనాలిటీ డిజార్డర్స్ జెనెటికల్ ఉండవు. కాకపోతే పేరెంట్స్ యొక్క బిలీఫ్ సిస్టమ్ నుంచి, పేరెంట్స్ యొక్క
పెరిగిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప జెనెటిక్, ఇప్పుడు మీరు హిందూ, మీ పేరెంట్స్ కూడా హిందూ, అది జెనెటికల్లీ రాలేదు. మీ పేరెంట్స్ ప్రాక్టీస్ని బట్టి చూస్తూ మీరు అనుకరించడం ద్వారా మీరు హిందువుగా పెరిగారు, అంతే కదా. హిందూ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది ఎంత అనేది వేరియేషన్ ఉంటుంది. మీ లైఫ్లో కూడా ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళకంటే ఎక్కువగా కొంతమంది అవుతూ ఉంటారు, కొంతమంది తక్కువ అవుతూ ఉంటారు, అట్లా జరుగుతూ ఉండొచ్చు. అలాగే సైకలాజికల్ డిజార్డర్స్ కానీ సైకలాజికల్ పర్సనాలిటీస్ కానీ ఇవి ఫామ్ అయినాయి మాత్రమే. ఈ ఫామ్ అయ్యే ఆర్డర్లో ఎలా అంటే లక్షణాలు అంటే దీనికి బేస్ లైన్ ఏంటంటే నాకు చెప్పినట్టుగా వాళ్ళు సుపీరియర్, వాళ్ళు ఆల్వేస్ కరెక్టే చేస్తారు, ఎదుటి వాళ్ళు ఇన్ఫీరియర్, అండ్ ఎదుటి వాళ్ళు తప్పుడు మనుషులు, తప్పుడు ఉద్దేశంతో చేస్తారు, లేదంటే తక్కువ చేస్తారు, దుర్మార్గులు లేకపోతే చేతకాని వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ యొక్క భావన బేసిక్ ఫస్ట్ కన్క్లూజన్ అది వచ్చేస్తుంది అలా వస్తుంది. ఇది ఎందుకు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది అంటే పుట్టినప్పటి నుంచి మనము పిల్లల్ని ఎర్లీ ఏజ్లోనే ఇది ఫామ్ అవుతుంది. చాలా ఎర్లీ ఏజ్లో 6 ఇయర్స్లోనే పేరెంట్స్ విపరీతంగా వాళ్ళు చేసే పనిని ప్రైజ్ చేయటం రకరకాల కారణాలతో. పేరెంట్స్ కాకపోతే చుట్టూ ఉన్న ఆయమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళ నాన్నతో ఏదన్నా పని ఉందనుకోండి, ఈ పిల్లోడు అల్లరి చేసిన అతన్ని మాత్రం అబ్బాయి భలే చేసావే అంటూ ఉంటారు కదా. అలా చేసినప్పుడు అటువంటి రకరకాలైనటువంటి క్రమంలో అతనికి మెల్లగా తన సెల్ఫ్ అని అదే గారాబం అంటారు కదా సార్, అంటే అది దానికి లీడ్స్ టు గారాబం రకరకాలుగా వస్తువులు కొనియటం గారాబమే. అట్లా కాకుండా తప్పులు చేసిన వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయకపోవటం, చాలా చిన్న సక్సెస్నే అతను చేసిన చిన్న దాన్నే చాలా పెద్దగా చేయటం అవసరమే. ఎప్పుడు కూడా మన పిల్లలు ఏం చేసినా సరే వాళ్ళని మనం అప్రిషియేట్ చేసినట్లయితే వాళ్ళు ఇంకా ఫర్దర్ చేసే అవకాశాలు ఉంటాయి. కష్టపడినప్పుడు చాలా చిన్నదాన్ని చాలా పెద్దగా అప్రిషియేట్ చేయటం. ఏదో సినిమాలో ఉంటుంది, అమ్మాయి గారు 2వ తరగతి పాస్ అయ్యారని అందరూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, 2nd క్లాస్ పాస్ అయినందుకు. అట్లా అతిగా చేయటం. అలాగే వచ్చేసి తనకి వేరే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు తప్పు ఆ పిల్లవాడిది ఉన్నా లేకపోతే ఆ అమ్మాయిది ఉన్నా సరే ఆమెని కరెక్ట్ చేసే ప్రయత్నం కాకుండా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం, అంటే ఇతని తప్పుల్ని ప్రొటెక్ట్ చేసి అవతల వాళ్ళని మీద దబాయించేయటం, ఇటువంటివి చేస్తూ ఉంటారు పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి కేర్ గివర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, వార్డెన్స్ కానీ, హాస్టల్లో స్కూల్లో అయితే టీచర్స్ కొంతమందిని ప్యాంపర్ చేస్తూ ఉంటారు. చేసి వాళ్ళు తప్పు ఉన్నా సరే వాళ్ళని పనిష్ చేయకుండా వేరే వాళ్ళు చేయటం, ఇటువంటివి చేస్తున్నప్పుడు అది క్రమంగా బలపడుతూ ఉంటుంది. కొంతమందికి ఓసీపీడీగా డెవలప్ అవ్వచ్చు. ఆ తర్వాత కూడా ఓసీపీడీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఎన్పీడీగా మారుతుంది. స్టేజెస్ రకరకాల, ఖచ్చితంగా మారాలని లేదు. అంతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు నడుస్తుంటే ఎన్పీడీగా మారిపోతుంది. అహం ఉండి అలా డెవలప్ అయిన అతనికి అధికారంలో ఉన్నాడు అనుకోండి ఎన్పీడీగా మారుతుంది. అధికారంలో లేడనుకోండి అప్పుడు ఓసీపీడీగా. ఎగ్జాంపుల్ ఇప్పుడు చుట్టుపక్కల మన డైలీ లైఫ్లో చాలా మంది చూస్తాం. మీరు చెప్పినట్టు సుపీరియర్గా ఉన్నా అంటే ఇప్పుడు ఒకవేళ బాస్ ఉన్నాడు అంటే ఒక కంపెనీ హెడ్, తను ఎన్పీడీ పర్సన్ అనుకుంటే మిగతా వాళ్ళు తనతో ఎలా బిహేవ్ చేయాలి? ఆల్రెడీ సుపీరియర్ మెంటాలిటీ ఉందండి. ఇప్పుడు ఎన్పీడీ అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు తన కింద వాళ్ళకి ఆ క్వాలిటీ చూపిస్తారు, పై వాళ్ళకి చూపించారు. ఇది సహజంగా మనిషి యొక్క లక్షణమే కదా. చెడు క్వాలిటీలే ఉంటే కింద వాళ్ళని దబాయిస్తూ ఉంటారు. ఈవెన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దగ్గర నుంచి, లింగ వివక్ష దగ్గర నుంచి ప్రతిదీ ఏంటంటే కింద వాళ్ళని చేస్తూ ఉంటారు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు బీసీల మీద వివక్ష చూపిస్తే బీసీలు ఎస్సీ ఎస్టీల మీద వివక్ష చూపిస్తూ ఉంటారు కదా. అలాగే మధ్యతరగతి వాళ్ళ మీద రిచ్ పీపుల్ వివక్ష చూపిస్తూ ఉంటే మధ్యతరగతి వాళ్ళు పేద వాళ్ళ మీద వివక్ష చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ కంపెనీ హెడ్ కాకుండా జూనియర్ అనుకోండి, సుపీరియర్ మీద ఏమి ఎఫెక్ట్ చూపించరు. మీ సర్వెంట్ ఓకే, ఒక అతను మీ దగ్గర పనిచేసేటువంటి లేకపోతే మీ ఆఫీస్లోనే ఇక్కడ పనిచేసే అబ్బాయికి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటే మీ మీద చూపించరు. ఓకే, ముఖ్యంగా తన భార్య పిల్లల మీద ఎక్కువ చూపిస్తాడు. అలాగే తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ల మీద ఎక్కువ చూపిస్తాడు. సార్ నెక్స్ట్ టాపిక్ అదే సార్. ఇప్పుడు మనం ఆఫీస్లో అదంటే అది చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు పర్సన్ ఫాదర్ అనుకోండి, పిల్లలు ఎలా డీల్ చేయాలి వాళ్ళని? రైట్. ఒక వాచ్మెన్ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటే
తనది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఎప్పుడన్నా ఎవరన్నా పొరపాటును తప్పు చేయటమో దొంగతనం చేయటమో చేశారనుకోండి, అప్పుడు తన విశ్వరూపం మొత్తం బయటపడుతుంది. అలాగే వీక్గా ఉన్న వాళ్ళు నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నప్పటికీ బయటపడదు. ఎప్పుడు వస్తుంది? తనకంటే వీక్గా ఉన్న వాళ్ళ మీద కానీ, లేదంటే ఎదుటి వాళ్ళు తప్పు చేసి దొరికిపోయినప్పుడు విపరీతంగా దాన్నే పట్టుకుని పాయింట్ చేస్తూ ఉంటారు, ఎప్పటికీ పాయింట్ చేస్తూ ఉంటారు. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వర్క్ ప్లేస్లో అయితే మనం మానేయచ్చు, వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, ఇటువంటివి ఉన్నాయి. లైఫ్లో అయితే ఎట్లా? లైఫ్లో ఒక ఫాదర్కి, లేకపోతే మదర్కి, బ్రదర్కి, సిస్టర్కి, లేదంటే బాయ్ ఫ్రెండ్ అంటే మార్చుకోవచ్చు, హస్బెండ్కి, అత్తగారికి, మామగారికి, ఇటువంటివి ఉంటే ఎట్లా చేయాలి? ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళతో ఇబ్బంది ఏంటంటే నేను కేవలం సైకలాజికల్ ప్రాబ్లం అంటే డిజార్డర్స్, ఓసిడి కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ, వీటికి కౌన్సిలింగ్ ఇస్తాను. పర్సనాలిటీ డిజార్డర్కి నేను ఇవ్వను. ఈవెన్ ఓసిపిడికే నేను ఇవ్వను. ఎందుకంటే ఈ పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళకి ఏ భయము లేదు, అండ్ వాళ్ళకి డిజార్డర్ ఉందని వాళ్ళు నమ్మరు కూడా. అంటే టెక్నికల్లీ డిజార్డర్ అని మనం అంటున్నాం, కానీ డిజార్డర్ కొంచెం అటు ఇటు అందరికీ ఉంటుంది, మీకు నాకు కూడా ఉంటుంది. అలా కాకుండా దీనివల్ల ఇతరులు సఫర్ అవుతున్నారు, నువ్వు సఫర్ అవుతున్నావు. ఇప్పుడు సైకలాజికల్ డిజార్డర్ అనుకోండి, వాళ్ళు సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళు చేస్తారు, వాళ్ళకి పెయిన్ తగులుతుంది. బట్ ఈ పర్సనాలిటీ డిజార్డర్ వేరే వాళ్ళకి పెయిన్ తగులుతుంది, వాళ్ళు తగలటలేదు కాబట్టి వాళ్ళు వెంటనే ఒప్పుకోరు అండ్ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో ఇట్లా చేస్తుంటారు కాబట్టి యూజువల్లీ నేను పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయను. ఇవ్వచ్చు, కష్టం అవుతుంది, తొందరగా వాళ్ళు కన్విన్స్ అవ్వరు. ఇక నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాదాపుగా వాళ్ళు కౌన్సిలింగ్కి రావటము, వాళ్ళ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని ఒప్పుకోవటం కూడా చేయరు. కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం అనేది కుదరదు. వాళ్ళు ఎంతసేపు కావాలంటే కౌన్సిలర్ కూడా వాళ్ళు ఎలా ఉండాలో చెప్పగలుగుతారు, సైకాలజిస్ట్ కూడా చెప్పగలుగుతారు. వాళ్ళకి ఏమో నాలెడ్జ్ లేదని కదా, ఉంది, కానీ వాళ్ళ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉంటుందని కూడా లేదు. వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని చాలా మినిమైజ్ చేసి దాన్ని క్రిటిసైజ్ చేసి చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా పెద్దది చేసుకుని చూస్తూ ఉంటారు వాళ్ళ పర్సనాలిటీని. కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్కి రారు. ఇక లైఫ్లో ఉన్నట్లయితే, లైఫ్లో కొన్ని రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, కొన్ని రిలేషన్స్ ఫ్రెండ్షిప్ లాంటివి ఉంటాయి, కొన్ని రిలేషన్స్ లీగల్ బాండ్, మ్యారేజ్ అనేది లీగల్ బాండ్, ఒక లీగల్ అగ్రిమెంట్లోకి వెళ్తున్నాం. అలాగే వర్క్ ప్లేస్లో కూడా దాదాపుగా లీగల్ బాండ్ లాంటివి. ఇటువంటివి ఉన్నప్పుడు మనము అంటే ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్లో చెప్తున్నాను. దీనికి ఏమి వాళ్ళని హ్యాండిల్ చేయడానికి టిప్స్ ఏం లేవు. ఎందుకంటే మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవటమే. మనం టైం మేనేజ్మెంట్లో చెప్పినట్టుగా టైంని ఎలాగైతే మనం హ్యాండిల్ చేయలేము, అలాగే ఇతన్ని కూడా మనం హ్యాండిల్ చేయటం అనేది కుదరదు. ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్స్లో మనకి ముఖ్యంగా ఎక్కువ ఏంటంటే ఈ ఫ్రెండ్షిప్స్ అయితే మనం బ్రేక్ చేసుకుంటాము, బ్రేక్ చేసుకుని వేరే ఉంటాము. ఒకవేళ ఉండాల్సి వస్తే తక్కువగా ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళ మీద ఓవర్గా డిపెండ్ అయిపోకుండా తక్కువ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మన ట్రాన్సాక్షన్ మినిమైజ్ చేసుకుంటాం. ఉన్నంతసేపు కొంత పర్ఫెక్ట్గా చేస్తాము. అండ్ వీళ్ళకి డిజార్డర్ ఉంది ఇట్లాగే చేస్తారని చెప్పి మనం కొంత పట్టించుకోకుండా వెళ్ళిపోవటం చేస్తాము. ఇంకా ఎక్కువ టార్చర్ పెడుతుంటే మనం ఏం చేస్తామంటే రిజైన్ చేయటం, అలా చేస్తాం. ఇక బ్లడ్ రిలేషన్ వచ్చేసరికి నేను బ్లడ్ రిలేషన్ అనట్లేదు, కానీ తప్పదు, కొంతకాలం మాత్రం రిలేషన్లో ఉండాలి. ఎవరు? ఫాదర్తో పాటు ఉండాలి. చిన్నపిల్లలకి పెద్ద పెయిన్ అనిపించదు, ఎంత నార్సిస్టిక్ ఉన్నా సరే. వాళ్ళ వల్ల వీళ్ళ పర్సనాలిటీ ఫామ్ అవుతుంది తప్ప పెద్ద పెయిన్ అనిపించదు. ఎందుకంటే ఒకటి అర్థం, మొదట ఉన్న స్థితే మనకు కంటిన్యూ అవుతుంటే అది నెగిటివ్ అనిపించదు. చిన్నప్పుడే అమ్మాయి 3 years అప్పుడు మంటల్లో పడి సగం ముఖం కాలిపోయిన అమ్మాయి ఆ సగం ముఖంని మేకప్ చేసుకొని ఎలా చూపించుకోవాలి, ఇటువైపు నుంచి చూపించాలా, అటువైపు చూపించాలా, అలా తను ప్రయత్నం చేస్తుంది. ఇంకెక్కడ ఒక చెయ్యి ఇరిగిపోయిన అమ్మాయి ఒక చెయ్యితోనే పెయింటింగ్ వేసి తను ఎలా బ్రతకాలి ఇవన్నీ చూస్తూ ఉంది కదమ్మా. అలా వికలాంగులు అంటే పుట్టుకతోనే ఒక అవయవం లేకపోవటం కాదు, వాళ్ళు మనలాగానే ఉంటారు. వాళ్ళేమి అంటే వాళ్ళకి అవసరం, మనము ఎంపతితో ఉండాలి, కానీ వాళ్ళు ఏం బాధపడరు. ఫస్ట్ నుంచి అదే ఉంది. ఒక అవయవం లేకపోవటమే మనకి హ్యాండిక్యాప్డ్ అయితే, కోతికి తోక ఉంది, మనకు తోక లేదు, మనందరం హ్యాండిక్యాప్డే. కానీ మనం పుట్టుకతో తోక లేదు కాబట్టి తోకతో చేసే పనులేం మనం చేతులతో చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. అలాగే ఒక చేత్తో ఉన్న వాళ్ళు ఒక చేత్తోనే వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. కానీ మధ్యలో వచ్చిన మార్పు భయంకరంగా వాళ్ళ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఒక 25 years 2 చేతులతో పెరిగిన వ్యక్తికి
25th ఇయర్లో తను ఒక చెయ్యి కట్ అయిపోయినట్లయితే ఒక చేతితో బ్రతకటం చాలాళ్ళు తను దానికి అలవాటు పడటానికి చాలా టైం పడుతుంది ఓకే. కదమ్మా. పుట్టుకతోనే వాళ్ళకి అతనికి తల్లిదండ్రులు లేరనుకోండి బాగానే బ్రతుకుతాడు. పుట్టుకతోనే తండ్రి లేరనుకోండి బాగానే బ్రతుకుతాడు. కొంతకాలం ఉండి చనిపోయినప్పుడు విపరీతమైన డిప్రెషన్ అలా వచ్చింది. అలాగే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి లేదా నార్సిస్టిక్ పర్సనాలిటీ ఫాదర్ మదర్ ఉన్నప్పుడు వీళ్ళ సైకలాజికల్ పర్సనాలిటీ ఫామ్ అవటంలో ఇబ్బంది ఉంటుంది తప్ప అంత ఎక్కువ బాధపడరు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ పార్ట్నర్లో వచ్చేసరికి చాలా బాధ. సార్ ఇప్పుడు మీరన్నట్టు అది మధ్యలో మనము ఒక 25 years పెరిగిన తర్వాత మధ్యలో వస్తుంది. మళ్ళీ మీరు అన్నట్టు సుపీరియర్ ఇక్కడ ఈక్వల్ అని చెప్తారు కదా. సో ఇప్పుడు అది వైఫ్కైనా ఉండొచ్చు, హస్బెండ్కైనా ఉండొచ్చు. సో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎలా ఉంటుంది సార్, ఆ రిలేషన్ ఎలా ఉంటుంది? ఎవరికున్నా రెండో వ్యక్తికి ఇబ్బంది ఉంటుంది. బట్ వైఫ్కి ఉన్నప్పుడు కొన్ని ఛాన్సెస్ మేల్కి ఎక్కువ ఉంటాయి. అదే మేల్కి ఉన్నప్పుడు ఫీమేల్కి ఛాన్సెస్ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు విమెన్ ఈక్వల్గా ఉంటాయా సార్? లేకపోతే అంటే నేను కొన్ని స్టడీస్లో మెన్కి ఎక్కువ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుందని విన్నాను. అంటే మనము ఒకటి స్టడీస్ గురించి, రెండు మీరు చెప్పిన పాయింట్. స్టడీస్ అనేవి సైకాలజీలో ఎప్పుడు కూడా అబ్సల్యూట్ కాదు, ఫిజికల్ సైన్స్ లాగా అబ్సల్యూట్ కాదు. వాళ్ళు ఏవో కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు, ఎక్కడో స్టడీ చేస్తారు. మీ విలేజ్లో అయితే ఒక శాంపిల్ కూడా తీసుకోరు కదా. అలాగే మన పల్లెటూరులోనూ లేకపోతే వేరే పేద దేశాలు ఉంటాయి, నైజీరియాలో ఎక్కడో, అక్కడన్నీ తీసుకోరు కదా. వాళ్ళు ఎక్కడో కొన్ని సొసైటీస్లో కొన్నిటిని తీసుకొని వాటిని స్టడీ చేసి చెప్పుండొచ్చు. అది కాబట్టి స్టడీస్ మీద కంప్లీట్ డిపెండ్ అవ్వలేదు. అలాగే స్టడీస్ కొట్టిపడేయట్లేదు. లాజిక్ కూడా మనం దానికి వాడాల్సి ఉంటుంది. లాజికల్లీ మనం ఏమన్నాము అంటే ఇది అధికారం ఉంటే పెరుగుతుంది అన్నాం. ఆబ్వియస్లీ మేల్కి ఎక్కువ అధికారం, మన మేల్ డామినేటెడ్ సొసైటీ మొత్తం వరల్డ్ వైడ్గా. వెస్ట్రన్లో కంటే కూడా ఇండియాలో కొంత ఎక్కువ ఉండొచ్చు, ఇంకా కొన్ని అరబ్ కంట్రీస్లో ఇంకా మరింత ఎక్కువ కూడా ఉండొచ్చు. మత విశ్వాసాలను బట్టి, దాన్ని బట్టి, కల్చర్ని బట్టి అల్టిమేట్లీ మేల్కి అధికారం ఎక్కువ ఉంటుంది, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సహజంగా సర్వే చేయకపోయినా మనకు అర్థమవుతుంది ఏంటంటే మేల్కి పర్సనాలిటీ డిజార్డర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సమ్టైమ్స్ ఫీమేల్కి కూడా ఉంటుంది, ఫీమేల్ కూడా ఉండొచ్చు. అంటే ఆ ఫీమేల్కి ఎలా వచ్చే అవకాశం ఉంది అని అంటే ఆ ఫీమేల్ తనకంటే చిన్న క్యాస్ట్ వాళ్ళని లేదంటే తనకంటే పేద వాళ్ళతో కంపేర్ చేసి చిన్నప్పటి నుంచి ఆ ఫీమేల్ని ఎక్కువగా అప్రిషియేట్ చేయటం, తన తప్పుల్ని ఇందాక చెప్పినట్టుగా తప్పుల్ని తక్కువ చేసి చూపించడము, ప్రతిదానికి ఎదుటి వాళ్ళని పాయింట్ చేయటం, తన గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో, అది బయలాజికల్ పేరెంట్స్ కావచ్చు లేకపోతే వార్డెన్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో అట్లా చేసినప్పుడు ఫీమేల్ కూడా డెవలప్ అవ్వచ్చు. మనం చూస్తూ ఉంటాం బాగా రిచ్ పొలిటీషియన్స్ ఆడపిల్లలు ఎక్కువగా ఈ పర్సనాలిటీ ఉంటుంటుంది. మేల్కి అదే దాంట్లో ఉన్న మేల్ కూడా ఉండొచ్చు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మేల్ కూడా ఉండొచ్చు, సొంత కాళ్ళతో ఎదిగినటువంటి మేల్కి కూడా ఉండొచ్చు. సొంత కాళ్ళతో ఎదిగిన ఫీమేల్కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే తను ఎక్కువసార్లు సప్రెషన్ గురైంది కాబట్టి అమ్మాయికి, ఆమెకు తక్కువ ఉంటాయి. కానీ మేల్ డామినేట్ చేసుకుంటా, దబాయించుకుంటా ఇవన్నీ దాటేసి వచ్చేసారు కాబట్టి అది కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సర్వే చేసినా చేయకపోయినా మేల్కి కంపారిటివ్లీ లాజికల్లీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఫీమేల్కి ఉన్నప్పుడు ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఫీమేల్కి ఉన్నటువంటి బలం ఇది మ్యారిటల్ లైఫ్లో. నేను చెప్పేది మ్యారిటల్ లైఫ్లో. ఇప్పుడు మామూలు సోషల్ లైఫ్ లేకపోతే మన కొలీగ్స్లో ఫీమేల్కి అన్ని బలాలు ఉండవు, ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్. కానీ మ్యారిటల్ లైఫ్ వచ్చేసి మీరు అన్నట్టు నచ్చకపోతే అవాయిడ్ చేయటము, జాబ్ రిజైన్ చేయటము, లేకపోతే వాళ్ళు తీసేయటము ఇంకోటి జరుగుతుంది. అది కూడా బాస్కి ఎక్కువ ఉంటుంది కదా. కొలీగ్స్ మీద చూపించలేరు, బాస్ చూపిస్తున్నప్పుడు మనకు నచ్చకపోతే మనము వేరే చూసుకుంటున్నప్పుడు వేరే మార్గం లేదు. బట్ లైఫ్ పార్ట్నర్ దగ్గరకు వచ్చేసరికి ఫీమేల్కు తన యొక్క నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నట్లయితే ఫీమేల్ తనకున్న బలం ఏంటి అని అంటే ఎక్కువ వెర్బల్గా పోట్లాడటం, మాటలతో ఎక్కువ పోట్లాడటము, సతాయించటము, సాధించటము, అలగటము, ఎక్కువ ఆ మేల్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం. మేల్నే కాదు తన పిల్లల్ని కూడా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం, తన అత్తమామల్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం, అసలు మీరంతా వేస్ట్, మీ జాతీయ వేస్ట్ అన్నట్టు తీసిపడేయటం, ఇటువంటి మాట్లాడటం ఎక్కువ వెర్బల్గా ఉంటుంది. లేదంటే బాగా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినప్పుడు తను హామ్ చేసుకుంటా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇటువంటివి చేస్తూ ఉంటారు.
దీనికి కాంట్రాస్ట్గా మేల్కి ఏంటంటే వెర్బల్ కంటే కూడా ఎక్కువ ఫిజికల్గా అబ్యూజ్ చేయటం, బ్యాడ్ వర్డ్స్ వాడటం, అండ్ ప్రతి దాంట్లో పాయింట్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వాళ్ళ అరుపు వేరు, వీళ్ళు అరవటం వేరు, బ్యాడ్ వర్డ్స్ వాడటము, అండ్ ఫిజికల్గా ఎక్కువ అబ్యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాగే వచ్చేసి రకరకాల ఫైనాన్షియల్ అబ్యూజ్ చేస్తూ ఉంటారు, సెక్షువల్లో కూడా అబ్యూజివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళకి పెయిన్కి గురి చేయాలి. ఫీమేల్ చేయలేదు. ఇప్పుడు సెక్స్లో చూసినట్లయితే మేల్కి పెయిన్కి గురి చేయాలని ఉండదు, ఎందుకంటే ఫీమేల్ సబ్మిసివ్ రోల్లో ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామే, వెర్బల్గా తన యొక్క పొటెన్షియాలిటీనో దేన్నో ఛాలెంజ్ చేస్తూ అని అవమానిస్తూ ఉండొచ్చు. దానికి కౌంటర్గా మేల్ ఏం చేస్తాడు, ఆమె ఫీమేల్ ఈ తత్వాన్ని నువ్వు ఛాలెంజ్ చేయడు, అతను చేసే నీ క్యారెక్టర్ లేదు, నువ్వు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి, లేదంటే ఫిజికల్గా ఆమెను కొట్టటము, సెక్స్లో కూడా హింసిస్తూ ఉంటారు చాలామంది, ప్రైవేట్ పార్ట్స్లో కొట్టటము, లేదా గట్టిగా పీసుకేయటము, కొరికేయటము, గోళ్ళ పెట్టి రక్కటము, ఇటువంటి కావాలని, అంటే సెక్స్ ప్లెజర్ కోసం కాదు, ఆమెను పెయిన్ గురి చేయటం ద్వారా ఇతను ఒక విన్ అయినటువంటి ఫీలింగ్ అనమాట. అట్లా మేల్లో అయినట్లయితే శారీరకంగా అండ్ అదర్ అబ్యూస్, అంటే డబ్బులు ఇవ్వకుండా తనకి కనీస అవసరాలకి డబ్బులు, తన దగ్గర మొత్తం ఫైనాన్షియల్ పవర్ పెట్టుకుంటాడు. ఒక్కొక్కసారి భార్య దగ్గరే కాదు, తన తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, వాళ్ళందరికి కూడా పవర్ ఈయన దగ్గర పెట్టుకుంటాడు. ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కొక్కరి దగ్గర నార్సిస్టిక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే మొత్తం పవర్ దాని దగ్గర పెట్టేసుకుంటాడు. కనీస అవసరాలకి ఇవ్వడు. తన భార్యకేమో, తన తమ్ముడికేమో చదువుకోవడానికి పెట్టుబడి పెట్టాడు, కానీ తన భార్యకి పెద్ద బంగారం కొనిస్తూ ఉంటాడు. ఇట్లా తన బామ్మర్తికి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ వీళ్ళ సీరియస్ అవసరాలు కూడా వాళ్ళకి పని. అలాగే తన మరదలు ఏదో చదువుకుంటా అంటది, మినిమం దానికి ఖర్చు పెట్టాడు. ఉమ్మడి కుటుంబం కదా, అది ఎందుకు ఇప్పుడు లేదంటాడు. నెక్స్ట్ మంత్ వాళ్ళ భార్యకు ఒక వడ్డానం కొనుక్కొస్తాడు. ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తుంటాయి. ఏంటి సార్, అక్కడ కూడా ఏదైనా లాభం ఆశించే చేస్తారా వేరే వాళ్ళకి? లాభం అంటే వాళ్ళకి అనవసరం, వాళ్ళకి ఆమె చదువుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. ఓకే, దానికంటే బంగారం వస్తుంది కదా. అంటే వీళ్ళు సెల్ఫ్ లవ్ ఎక్కువ అని చెప్పారు కదా, అంటే ఒకరు సెలెక్టివ్గా హెల్ప్ చేయడానికి రీజన్ ఏముంటుంది సార్? సెలెక్టివ్ కాదు, తను కాకపోతే తన వాళ్ళు. సెల్ఫ్ అనేది నేను అంటే నేను, నా ఆలోచన, తర్వాత నా శరీరము, తర్వాత నా ఫ్యామిలీ. కంపారిటివ్లీ నేను నా వైఫ్ అంటే అప్పుడు నేను ఉమ్మడి కుటుంబంలో నేను అనేది నా తర్వాత ఎక్స్టెంట్ అవుతుంది కదా, నా వైఫ్, నా పిల్లలు. కాబట్టి నా మరదల నా వైఫా అంటే నా వైఫే నేను కదా. కాబట్టి మరదలకి, లేకపోతే తమ్ముడికి, అన్నకు చేసేదానికంటే తన ఫ్యామిలీకి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటాయి. ఇక అలా కాకుండా మన మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాల్లో అయితే భార్యాభర్తల పిల్లలు ఉన్నప్పుడు భార్యను ఎక్కువ ఫిజికల్గా అబ్యూజ్ చేయటము, ఫైనాన్షియల్గా అబ్యూజ్ చేయటము, వెర్బల్గా కూడా అబ్యూజ్ ఉంటుంది. ఆమె వెర్బల్ అబ్యూజ్ ఏమో నాగింగ్ ఉంటుంది ఎక్కువ, ఇతను వెర్బల్ అబ్యూజ్ ఏమో క్యారెక్టర్ లేదన్నట్టుగా మాట్లాడటము. అండ్ ఇటువంటి ఆమె బాధపడాలి. ఆమె బాధపడకపోతే ఏం చేస్తారంటే ఆమె ఎక్కువగా గౌరవిస్తున్న వ్యక్తుల్ని, చాలామంది నా క్లయింట్స్ లైక్ పేరెంట్స్ అనుకోవచ్చు, ఫాదర్ని, అలాగే వచ్చేసి వాళ్ళు ఎక్కడో ఎవరినో రోల్ మోడల్గా తీసుకుంటారు. చాలామంది నా క్లయింట్స్ నన్ను చాలా గౌరవిస్తూ ఉంటారు కదా. భర్తకి ఇష్టం లేకుండా కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళని, భర్త ఏం చేస్తారంటే కొంతసేపు ఆమెని మాటలన్నా ఆమె లొంగట్లేదు అన్నప్పుడు, అప్పుడు హరి రాఘవ్ గారిని అంటాం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం తప్పు ఉంది అని మొదలు పెడతారు. సహజంగా ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ మెయిన్ ఫాదర్, ఆడపిల్లలకైతే ఫాదర్. ఇప్పుడు కౌన్సిలర్ కూడా ఫాదరే. కౌన్సిలర్ని క్లయింట్స్, ఫీమేల్ క్లయింట్స్ ఫాదర్ రోల్లో చూస్తారు, కొంతమంది బ్రదర్ రోల్లో కొంతమంది చూస్తున్నారు. సో బ్రదర్ కూడా ఆ ఫాదర్ ఇదే కదా చేసేది. కాబట్టి ఈ అమ్మాయి అతన్ని ఎక్కువ గౌరవిస్తుంది. అది ఫాదర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే మరొక ఎవరో ఆమెకి ఇచ్చేటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అంటాం మొదలు పెడతారు. లేకపోతే సమ్టైమ్స్ మదర్ని కూడా, ఆ అమ్మాయి మదర్ని ఎక్కువ, నా మదర్ వల్లే నేను ఇలా ఉన్నాను అని కొంతమంది మదర్ని కానీ బ్రదర్ని కానీ, అలాగే తన సినిమా హీరోని, తన పొలిటికల్ లీడర్స్ని, తను ఎవరో పవన్ కళ్యాణ్ అమ్మాయి ఇష్టపడుతుంటే ఆ అమ్మాయి ఎంత లొంగకపోతే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడనో ఇంకోటో ఏదోటి పాయింట్ చేస్తూ, అట్లా అల్టిమేట్లీ తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో
ఆమె ఇన్ఫీరియర్ అయిపోవాలి, ఇతను అప్పర్ హ్యాండ్ అయిపోవాలి. దాంట్లో అనేక రకాలుగా ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, ఫైనాన్షియల్ అబ్యూస్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇట్లాగా తనకి ఇష్టమైన వాళ్ళు చేయటం, తన చదువు వేస్ట్ అంటాం, తన ప్రొఫెషన్ని తిట్టడం. అంటే ఒక మనిషి కోపం ఎప్పుడు వస్తుందంటే తనని అన్నదానికంటే తను దేంతో ఐడెంటిఫై అవుతున్నారు దాన్ని క్రిటిసైజ్ చేస్తే ఎక్కువగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. అది క్యాస్ట్ కావచ్చు. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో క్యాస్ట్ని కూడా తెలుస్తూ ఉంటారు. క్యాస్ట్ ఎందుకంటే క్యాస్ట్ని తిడితే వెంటనే కోపం వస్తుంది. ఇంటర్ క్యాస్ట్ని చేసుకున్నారు, స్టిల్ ఆ క్యాస్ట్ని పెట్టి మిమ్మల్ని తిట్టినప్పుడు ఎక్కువ కోపం వస్తుంది. పేరెంట్స్తో కానీ ప్రొఫెషన్ కూడా. ఇప్పుడు హరిరాఘవ్ వేస్ట్ అన్న దానికంటే కూడా సైకాలజీ వేస్ట్ అంటే నాకు ఎక్కువ కోపం వస్తుంది, రైట్? అలాగే పేరెంట్స్ని తిట్టినప్పుడు ఎక్కువ, ఎందుకంటే పేరెంట్స్ ద్వారా మనం వచ్చాం. పేరెంట్స్ అనేది మనకంటే ముఖ్యమైనది మనకి. అలాగే వచ్చేసి మన ఐడెంటిటీ వేరే దాంతో ఫలానా పొలిటికల్ పార్టీని తన ఐడెంటిటీగా కొంతమంది చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పొలిటికల్ పార్టీని తిట్టినట్లయితే చాలా కోపం వచ్చేస్తుంటుంది. అలాగే కొంతమందికి తన ప్రాంతం తెలంగాణ, ఆంధ్ర, లేకపోతే బీహారీ అని వాళ్ళ ఎమోషన్ దేంతో ఐడెంటిఫై అవుతున్నారు దాన్ని పాయింట్ చేసినట్లయితే ఎక్కువగా వాళ్ళు మానసికంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కువ పాయింట్ చేయడం ద్వారా వాళ్ళని ఎక్కువ బాధ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమం అలా చేస్తూ ఉంటారు, రైట్ అమ్మా? ఓకే సార్. అయితే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ నాగింగ్ ఉంటుందండి. కొంతమంది మేల్లో కూడా అలాంటి పర్సనాలిటీస్ మనం చూస్తుంటాం. సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళది కూడా అంటే మేల్లో కూడా ఉండొచ్చు, బట్ రేర్లీ, ఎందుకంటే అతనికి అధికారం ఉంది. కొంతమంది బట్ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది, బట్ పవర్ లేకుండా, లేకపోతే పవర్ ఉన్నా సరే ఇది ఒక రకమైన ఇండైరెక్ట్గా చేయటం వలన, ఇండైరెక్ట్గా చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా నాగింగ్ చేస్తారు, సతాయిస్తూ ఉంటారు వైఫ్ని. అందరి ముందు చాలా చక్కగా ఉంటారు. మళ్ళీ ప్రైవేట్స్లోకి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిని మాటికి మాటలతో గుచ్చి హింసిస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి వీళ్ళు కూడా అలుగుతూ ఉంటారు. అలాగే కొన్ని రోజులు మాట్లాడరు. కొన్ని కేసుల్లో ఆ హస్బెండ్స్ అలుగుతారు. అలిగారంటే ఇక ఎన్ని రోజులు మాట్లాడరు. ఇంట్రోవర్ట్స్ మాట్లాడరు, దట్ ఈస్ డిఫరెంట్. ఇంట్రోవర్ట్స్ వాళ్ళ పర్సనాలిటీ, అది అవసరమైనప్పుడు మాట్లాడతారు. అది కాదు, వీళ్ళు అలుగుతారు. అలాగే వారం, 2 వారాలు, 3 వారాలు మాట్లాడరు అన్నమాట. ఇలా రకరకాలుగా వీళ్ళు కూడా నాగింగ్ చేస్తూ కూడా వీళ్ళు మగవాళ్ళలో కూడా చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ ఇది సిచ్యువేషన్ బట్టి కూడా వస్తుందా సార్? ఇప్పుడు చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం బట్టి వస్తుందని అన్నారు కదా. సో ఇప్పుడు హస్బెండ్ అలా ఉన్నారనుకోండి, ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయలేని వాళ్ళు కూడా హెసిటేట్ అవ్వటము, లేకపోతే ఇలాంటి డిజార్డర్కి ఏమన్నా లీడ్ అవుతుందంటారా? అంటే పెరిగిన వాతావరణం, ఇప్పుడు మీకు ఎంతో 30లో ఉంటారు, మీరు 30 ఎంతో ఉంటుంది. మీకు పెరిగిన వాతావరణం అంటే బాల్యము, టీనేజ్, 20s. నేను 50sలో ఉన్నాను. నాకు పెరిగిన వాతావరణం అంటే బాల్యము, టీనేజ్, 20s, 30s, 40s, 50s ఇట్లా. అంటే నాకు పెద్దగా ఉంది కదమ్మా. సో అలాగే ఇంకొకరు ఎవరో 20 years అతను ఉంటే అతనికి బాల్యము, టీనేజే కదా. అందరికీ పెరిగిన వాతావరణమే. కానీ ఈ పర్సనాలిటీ అనేది, ఏ పర్సనాలిటీ అయినా, అదే డిజార్డర్ కావచ్చు, నార్మల్ పర్సనాలిటీ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది, నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుంది. బాల్యంలో జరిగిందే కాదు, తర్వాత అప్రిషియేట్ చేసినా మారవచ్చు. కాకపోతే బాల్యంలో బలంగా ఉంటాయి. బాల్యంలో అంతా బాగానే ఉంది, మంచి పర్సనాలిటీ ఏర్పడిన తర్వాత కూడా. సో పెరిగిన వాతావరణంలో అంటే తర్వాత, బాల్యం తర్వాత టీనేజ్లో ఒక వ్యతిరేకత జరిగినప్పుడు కొంత మార్పు రావచ్చు. కానీ బాల్యంలో అది చాలా బలంగా ఉంటుంది. ఓకే, అది పర్సనాలిటీ డిజార్డర్ కావచ్చు, లేకపోతే సైకలాజికల్ డిజార్డర్ కావచ్చు. ఆ తర్వాత 20sలో కూడా వచ్చే అంశాలను బట్టి కొంత మనుషులు మారుతూ ఉంటారు. అయితే ఆ మార్పు యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు 47 years అప్పుడు ఎప్పుడో దారుణమైన నెగిటివ్ సంఘటనలు వచ్చినాయి అనుకోండి, దాని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 47 years వరకు బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు అది చాలా మినిమం ఉంటుంది. వెంటనే మారిపోయి కసి పెంచేసుకుని సమాజం మీద, మనుషుల మీద చేసుకోవడం జరగదు. కానీ ఆ 4-5 years అబ్బాయికి అటువంటి ఏర్పడినప్పుడు వెంటనే పెంచేసుకుంటాడు. తర్వాత ఎంత పాజిటివ్ వచ్చినా ఆ నెగిటివ్ డామినేట్ చేస్తుంది. ముందు వచ్చిన సమాచారం మన మనసుల్ని బలంగా ప్రభావితం చేస్తుంది. అంటే ముందు వచ్చిన అనుభవాలు, ఎప్పుడైతే ముందు అనుభవాలు ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ వచ్చేలాగా జరిగినాయి అనుకోండి, తర్వాత అతను ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే ముందు వచ్చిన అనుభవాలు
సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చేలాగా, యాంగ్జైటీ డిజార్డర్స్ వచ్చేలాగా వాళ్ళకి ఫామ్ అయిందనుకోండి, తర్వాత ఎంత మనం సపోర్ట్ ఇస్తున్నా సరే వాళ్ళు అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. మారుతుంది, చాలా తక్కువగా మారుతుంది. ఓకే, సరే. అదే మీరు చెప్పినట్టు ఫ్యామిలీలో చిన్నప్పటి నుండి ఉన్నప్పుడు మనం అంత ఎఫెక్ట్ అనిపించదు మనకి, బట్ ఒక రిలేషన్ అయితే స్ట్రాంగ్గా అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు అన్నట్టు మార్చుకోవాలని ట్రై చేస్తారు. అది ప్రాసెస్ ఏం చేయాలి సార్ వాళ్ళని మార్చాలంటే? అంటే ప్రాసెస్ కొంత వయసు వచ్చిన తర్వాత సహజంగా మ్యారిటల్ లైఫ్లో ఎక్కువగా మిగతా అన్నీ బ్రేక్ చేసుకోవచ్చు. తల్లి కొడుకు కావాలంటే రేపటి నుంచి సపరేట్ అయిపోవచ్చు, తండ్రి కూతురైనా సపరేట్ అవ్వచ్చు, అన్నదమ్ములు సపరేట్ అవ్వచ్చు, అక్క చెల్లెలు సపరేట్ అవ్వచ్చు, జాబ్ మానేయచ్చు. బట్ ఒకటే రిలేషన్ డైవోర్స్ తీసుకునేది చట్టపరంగానే వ్యతిరేక అవ్వాలి. అదొకటి ఏంటంటే మ్యారేజ్ ఒకటే, ఎందుకంటే లీగల్గా ఎంటర్ అయ్యాం, ఒక అగ్రిమెంట్, లీగల్గా ఒక అగ్రిమెంట్. మిగతా వాటిల్లో ఏంటంటే ఇప్పుడు జాబ్ కూడా సిమిలర్ అగ్రిమెంటే, కాబట్టి జాబ్ చేయలేకపోతే మీరు డ్రాప్ అయిపోవచ్చు, మీకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఆ కంపెనీ ఆపేయచ్చు, అంతే. అంతకు మించి చేస్తావా చస్తావా అనేటువంటి లైఫ్ థ్రెటనింగ్ లేదు. బట్ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ అట్లా కాకుండా లీగల్గా ఒకరు డ్రాప్ అయిపోతే సరిపోదు, లీగల్గా. ఎందుకంటే వీళ్ళకి లింక్ అయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. జాబ్కి కూడా ఉంటే జాబ్తో పోలిస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. బయలాజికల్లీ వీళ్ళిద్దరు ఒకటి కలిశారు, వీళ్ళకి బయలాజికల్లీ బై ప్రొడక్ట్ పిల్లలు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, సైకలాజికల్లీ మెమరీస్ ఉంటాయి, గుడ్ ఆర్ బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి, కాబట్టి అంత తేలికైంది కాదు. ఇక్కడ ఎక్కువ బాధపడేది నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళతోనే వేరే దగ్గర ఎక్కడైనా బ్రేక్ చేసుకుంటారు. ఇక్కడ బ్రేక్ చేసుకోవడం అంత తేలిక కాదు కాబట్టి బాధపడుతూ ఉంటారు. అయితే నార్సిస్టిక్ పర్సనాలిటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక వ్యక్తితోని ఇంకొకరికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అది డీల్ చేసేటువంటి విధానం ఏంటి? వాళ్ళని మార్చుతామా అంటే చిన్న చిన్నవి అయితే మారచ్చు, అండ్ అథారిటీ ఉంటే కొంత మార్చడానికి. ఇప్పుడు భార్య తెలియక పొరపాట్లు చేస్తుంటే భర్త కొంత మార్చుకోవచ్చు, భర్త తెలియక పొరపాట్లు చేస్తున్నా భార్య కూడా కొంతవరకు మార్చుకోవచ్చు. కానీ పర్సనాలిటీ డిజార్డర్స్ సివియర్గా బాగా బలపడిపోయిన తర్వాత మార్చడం సాధ్యపడదు. అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, అది ఫైనాన్షియల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మారే అవకాశాలు తక్కువ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనిషి తొందరగా మారడు, మారినట్టుగా నటిస్తూ ఉంటారు, మళ్ళీ అవకాశం రాగానే మళ్ళీ బయటపడుతూ ఉంటారు. నేను అంటాను చాలాసార్లు, సైకాలజీ చదవకముందు కూడా అనేవాడిని, మనిషి మారడు, మారినట్టుగా నటిస్తాడు పరిస్థితులు లేకపోతే. పరిస్థితులు బాగా ఒక కుదరక తను మారితే అది మార్పు కాదు. పరిస్థితులు అదే ఉండగా తను నేను మిస్టేక్ చేస్తున్నాను, దీనివల్ల నాకు లాస్ అవుతుంది, ఇంకొకటి లాస్ అవుతుంది అని మార్చుకోవటం వేరు. అయితే అలా మార్చుకోవటం ఓన్లీ వాళ్ళు అగ్రి అయ్యి కౌన్సిలింగ్ వస్తేనే సాధ్యపడితే వాళ్ళు రియలైజ్ అవ్వే అవకాశాలు లేవు. అయితే మారరు కాబట్టి ఎక్కువ వాళ్ళు రికగ్నైజ్ అవుతారా సార్? నార్సిస్టిక్ పర్సనాలిటీ చాలా కష్టం, వాళ్ళు అవ్వరు. పరిస్థితులు బాగా దెబ్బతింటే కొంత అయ్యే అవకాశాలు ఉంటాయి, ఇన్ జనరల్ అవ్వరు. కొంతమంది నేను చెప్పినట్టుగా మారినట్టుగా నటిస్తారు, మళ్ళీ పరిస్థితులు అట్లా కానీ మళ్ళీ అవుతూ ఉంటాయి. చాలా కేసుల్లో మారిపోయారని, అమ్మాయి మారిపోయిందని అబ్బాయి తీసుకొస్తాం, అబ్బాయి మారిపోయారని అమ్మాయి వెళ్ళటం, మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవ్వటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఈలోపు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోవటం, పిల్లలు పెట్టుకుని అమ్మాయి ఎటు పోవాలో అర్థం కాకపోవటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి పెద్దవాళ్ళకి తెలియక మారిపోయాడు మారిపోయింది అమ్మాయి తెచ్చుకోమంటారు. వన్స్ పిల్లలు అయిన తర్వాత చాలా ఇదైపోతుంది, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ఇద్దరు అవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మేల్కి కొద్దిగా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మనం ఒక వ్యక్తి మనకు అనుకూలంగా లేరు, చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు, వాళ్ళకి అథారిటీ ఉంది. ఒక్కొక్కసారి అల్లుళ్ళు కూడా ఉంటారు, అత్తగారుల్ని వాళ్ళందరినీ టార్చర్ పెడుతూ ఉంటారు. అట్లా ఉన్నప్పుడు మనము యాజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్గా నేను చెప్పే స్ట్రాటజీస్ ఏంటంటే, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి అంటాను. మీరంతా కరెక్ట్ ఉన్నారు, అవతల వ్యక్తికి ఇబ్బంది ఉన్నప్పుడు, అవతల వ్యక్తి ఇలా చేస్తూ ఉన్నప్పుడు రకరకాల లెవెల్స్లో నేను చెప్తాను. దీనికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను చెప్పాను, అతని బావ అంటే చెల్లి భర్త నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంది, దారుణంగా హింసిస్తాడు. అమ్మాయిని కాదు, అమ్మాయిని వాళ్ళు ఏం పడుతుందో తెలియదు, కానీ బావమరిదిని విపరీతంగా అవమానిస్తాడు. ఎక్కడ కలిసినా ఇక బాగా హేళన చేస్తాడు, గేలు చేస్తాడు, విపరీతంగా అవమానిస్తాడు. అప్పుడు అతనికి
కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఉన్న అవకాశాలు ఏంటంటే, ఒకటి మొదట మీరు అతను కలిసే అవకాశాలు కొన్నిసార్లు వాళ్ళు లీడ్ తీసుకుని వచ్చే ఉంటాయి, ఇనిషియేట్ తీసుకుని తీస్తాను, కొన్నిసార్లు మీరు ఇనిషియేట్ తీసుకునే ఉంటాయి. నెలకు ఒక 10 సార్లు కలుస్తున్నారు అనుకుందాం, లేకపోతే ఒక 4 నెలలకు 10 సార్లు కలుస్తుంది. ఈ 10లో 1-2 సార్లు మీరు ఇనిషియేట్ తీసుకునేవి కూడా ఉంటాయి కొన్ని. అవి వాళ్ళతోనే పని ఏదో ఉంటుంది. అవి చిన్న చిన్న ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీరు వాటిని అవాయిడ్ చేయండి ఫస్ట్. రైట్? ఇక్కడ ఎక్కడో కొనుక్కోండి. వాళ్ళు ఎవరో వాళ్ళ ఊర్లో మిర్చి బాగా పండుతుంది, కారం చేసి పంపిస్తా అంటారు మీ బావగారు, మీ చెల్లి. మీరు కొనుక్కోండి ఇక్కడ కారం. వాళ్ళ మీద డిపెండ్ అవ్వండి. వాళ్ళతో ఉండేటువంటి లింక్స్ తగ్గించుకోండి. ఆప్షనల్ ఉన్నటువంటి వాటిని లింక్స్ తగ్గించుకోండి. తరువాత మీరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా మీట్ అవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. ఏ పెళ్ళిళ్ళలో, చావులో ఇటువంటివి ఉంటాయి. వాటిల్లో కూడా మీరు అవాయిడ్ చేయదగినవి కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళక్కర్లేదు. దూర బంధువులు ఏదో ఉంటాయి, ఏదో పని ఉందని తప్పించుకునే ఉంటాయి. అవి కూడా చేయొచ్చు మీరు. అతని కోసం నేను ఎందుకు అవాయిడ్ చేయాలంటే అది మీ కర్మ. వెళ్ళి అతనితో తిట్లు తిని గొడవలు చేసుకుంటా అంటే మీ కర్మ. మనం బ్రతికే మార్గాలు వస్తుంది, వాటిని కూడా అవాయిడ్ చేయవచ్చు. అప్పుడు ఇంకొకటి ఏమో తగ్గే అవకాశం. అలా కాకుండా ఖచ్చితంగా అతను వెళ్ళాలి, మీరు కూడా వెళ్ళాలి అన్నప్పుడు అతను రాకముందో లేకపోతే అతను వెళ్ళిపోయిన తర్వాత అట్లా టైం మ్యాచ్ కాకుండా చూసుకోండి. ఓకే, అలా అవకాశాలు ఉంటాయి చూడండి. అలా తర్వాత కూడా ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి ఇంకా. అతను మీరు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. వీలైనంత తక్కువ మాట్లాడండి. సమాధానాలని వాళ్ళకి చెప్పేసేసి పెంచకుండా వచ్చే ప్రయత్నం చేయండి. అతను ట్రై చేస్తాడు, మీరు అతని ట్రాప్లో పడకండి. అతను తెలిసి చేయట్లేదు, అతని పర్సనాలిటీ అది. ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు దాంట్లో ఫ్యూయల్ యాడ్ చేయకుండా పట్టించుకోకుండా వచ్చే ప్రయత్నం చేయండి. అది కూడా దాటిన తర్వాత ఇంకా ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు చెప్పండి, బావా ఇట్లా నాకు అంటం ఇష్టం లేదు అని పొలైట్గా చెప్పండి. మీ చెల్లికి కూడా చెప్పండి, భావన కూడా నువ్వు వీలైనంతవరకు చేయకని. అది కూడా దాటిన తర్వాత కూడా కొన్ని ఉంటాయి అన్నప్పుడు గట్టిగా చెప్పండి. అది కూడా కాలేదనుకోండి, లాగి చెంప మీద కొట్టండి. అది కూడా కావట్లేదు, ఇంకా ఉన్నప్పుడు కిచెన్లోకి పోయి రోకల్ బండి తీసుకొచ్చి, అంటే మీరు చెప్పి వాళ్ళు సుపీరియర్ అని ఫీల్ అవుతారు కదా సార్. ఇక్కడ నేను చెప్పిన స్ట్రాటజీస్లో మీరు ఇక్కడ ఎగ్జిస్టెన్షియలిజంలో ఇది చేయమని నేను చెప్పలే. ఏదైనా చేసేటువంటి ఫ్రీడమ్ మీకుంది, ఇవి అవకాశాలు. బట్ వీటి ప్రతి దానితో కాన్సిక్వెన్సెస్ వస్తాయి. మీరు అవాయిడ్ చేసినప్పుడు నువ్వు రావట్లేదని వాళ్ళు అంటారు, పొద్దునుంచి వెళ్ళిపోతే కలవలేదని ఎవరో అంటారు. అలాగే బావకు చెప్పడంతో కోపం రావచ్చు, లాగి చెంప మీద కొడితే ఆ హింస అంతా నీ చెల్లి మీద పెట్టవచ్చు. నువ్వు కొట్టే ప్రయత్నం చేస్తే కేసు పెట్టవచ్చు, చంపేస్తే నీకు యావజ్జీవ శిక్ష పడవచ్చు. వీటిల్లో ఏదైతే ఫ్లెక్సిబుల్ ఉందో, ఎంతవరకు అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీకి నువ్వు రెడీ అవుతావో అది తీసుకోవాలి. మీరు చెప్పిన కాంటెక్స్ట్ చూస్తే సార్, ఇప్పుడు మనం కావాలని అవాయిడ్ చేయకుండా మనకి ఏదో పని ఉండి వెళ్ళలేదు, దాన్ని వాళ్ళు కొంచెం సీరియస్గా చేశారు, మన ఎక్స్ప్లెనేషన్ వినడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా సార్. అలాంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, నాకు రావటం కుదరలేదు అంతే. వాళ్ళు ఏమనుకున్నా అనవసరం. నెక్స్ట్ వాళ్ళు మీతో ఎప్పుడు మంచిగా ఉంటారు? కేవలం మీ అవసరం ఉంటేనే. నేను ఇక్కడ ఏమంటానంటే, ఎవరు ఈ భూమి మీద మీ ఎక్స్ప్లెనేషన్ వినడానికి పుట్టరు కూడా, ఎవరు వినరు కూడా. మీరు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నార్సిస్టిక్ పర్సనాలిటీ కాదు, ఎవరు వినరు. మీ కొలీగ్స్ వినరు, మీ మదర్ వినదు, అత్తమ్మ వినదు, నానమ్మ వినదు, ఎవరు వినరు. వాళ్ళు ఎప్పుడు వింటారు అని అంటే, వాళ్ళకి మీతో అవసరం ఉన్నప్పుడు. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు వస్తారు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే, ఎవరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయకండి. మీ యొక్క ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయండి అండ్ మీ యొక్క లివరేజ్ని పెంచుకోండి, మీ యొక్క బలం పెంచుకోండి. ఫిజికల్గా, మెంటల్లీ, సోషల్లీ, ఫైనాన్షియల్లీ ఇవన్నీ పెంచుకోవాలి. ఇదొక్కటే లైఫ్కి మార్గం. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే. మీరు వీక్గా ఉంటే మిమ్మల్ని తొక్కేసి వెళ్ళిపోతారు. ఈవెన్ కన్న తల్లిదండ్రులు కూడా ఉండరు, కొంతకాలం భరిస్తారు వాళ్ళు కూడా. ఆ తర్వాత కూడా తప్పదు, అన్నదమ్ములు కూడా ఉండరు. కాబట్టి ఒకటే మార్గం. చాలామంది, మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది, తను మ్యారేజ్ ఏదో ఫెయిల్ అయింది, తను ఏదో రెండో పిల్ల తను చేసుకుంది, తనకేదో ఇబ్బంది అవుతుంది, కొంచెం గొడవ పడింది.
వెంటనే నువ్వు వచ్చేసి వాడంతా చూద్దాం అది ఇది వచ్చేసింది అమ్మాయి. వచ్చేసిన 6 నెలలకే మళ్ళీ వీళ్ళు సతాయింపు మొదలు పెట్టారు. ఎంతకాలం భరిస్తారు? కొంతకాలం బాగానే ఉంటారు. తర్వాత తమ్ముడు పెళ్ళయింది, అన్న పెళ్ళయింది, కోడళ్ళు వచ్చారు, వాళ్ళందరూ ఈ బట్టలు నెగిటివ్గా చూస్తారు కదా. కాబట్టి అక్కడ ఉండటమా వచ్చేయటమా మ్యాటర్ కాదు. ఉన్నా వచ్చేసినా మీ లివరేజ్ పెరగాలి, మీ పరపతి పెరగాలి, మీ బలం పెరగాలి, మీ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడేంటి ఎక్కువ పని చేయగలుగుతారు, ఎక్కువ పెయిన్ని మీరు బేర్ చేయగలుగుతారు. మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ సామాజికమైన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ ఆర్థికమైన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇట్లా మనకు అష్టలక్ష్మిలు ఉంటాయి కదా, డబ్బు ఒకటి కాదు. ఆ అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఏమని చెప్తుంది, అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే మీ దగ్గర ఉందో నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మామూలుగా ఉండే అవకాశాలు పెరుగుతాయి. వస్తారని గ్యారంటీ లేదు. ఇంత చేసినా రాలేదు సార్ అమ్మాయి అంటే రావాలని ఏం లేదు. ఎప్పుడు కూడా స్పెసిఫిక్ పర్సన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీ బలం పెంచుకుంటే ఒకరు కాబట్టి 14 మంది మీకు లొంగుతారు. ఓకే, రైట్. కాబట్టి లైన్ ఒకటి, ఫస్ట్ మీ బలం పెంచుకోవటం. అక్కడ డీల్ చేసేటప్పుడు ఎంతవరకు వెళ్తే ఆ వచ్చే కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేస్తాను, దాని వరకు రెడీ. వాళ్ళు చేంజ్ గారు, వాళ్ళని ఆర్గ్యూ చేయకుండా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎగ్జిస్టెన్షియలిజంలో లిమిటేషన్ అనే ఒక వర్డ్ ఉంటుంది. కొన్ని మన పరిధిలో ఉంటాయి, కొన్ని మన పరిధిలో ఉండవు. వాళ్ళు చేంజ్ అవటం మన పరిధిలో లేనటువంటి అంశం కదమ్మా. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్, అది వాళ్ళ రైట్ కూడా. నాకు జరిగే నష్టాన్ని నేను కాంపన్సేషన్ అడగటమా, లేకపోతే బ్రేక్ చేసుకోవటమా, లేకపోతే లీగల్గాను, లేకపోతే సోషల్గాను, ఎథికల్గాను ఎలా ఫైట్ చేయాలనేది నేను చూసుకుంటాను తప్ప వాళ్ళలో మార్పు నేను కోరుకోవట్లేదు. ఓకే సార్, మీరు చెప్పినట్టు మనం బ్రేక్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్. ఇప్పుడు నవేడేస్ అయితే అందరూ మెన్ ఉమెన్ అందరూ ఈక్వల్గా జాబ్స్ చేస్తున్నారు. అదే హోమ్ మేకర్గా ఉన్న వాళ్ళ పరిస్థితి, ఎగ్జాంపుల్ వైఫ్ నార్మల్, హస్బెండ్ నార్సిస్టిక్ బిహేవియర్ ఉంది, తను ఏం బయటికి వెళ్ళి ఏం పని చేయలేదు, మీరు అన్నట్టు ప్రూఫ్ చేసుకోవడానికి తనకి ఛాన్సెస్ లేవు. అలాంటి వాళ్ళు ఎలా డీల్ చేయాలి? ఇక్కడ నేచర్కి హోమ్ మేకరా లేకపోతే వర్కింగ్ ఉమెన్ అనేది ఉండదు. ఓకే, ఎవరైనా సరే నేనేమంటానంటే మీ యొక్క డెసిషన్ ఎప్పుడు కూడా, అంటే మీరంటే ఎవరైతే సఫర్ అవుతున్న వ్యక్తి యొక్క డెసిషన్ 2 ఉన్నాయి. ఒకటి, ఎవరైతే సఫర్ చేస్తున్నారో వాళ్ళతో కంటిన్యూ అవ్వటం. రెండోది, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ నుంచి సపరేట్ అవ్వటం. అంతే కదా. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనేది, రెండిట్లోనూ లాస్ ఉంటుంది. ఫస్ట్ అర్థం చేసుకో. కంటిన్యూ అవ్వటంలో లాస్ ఉంటుంది, బ్రేక్ చేసుకోవటంలో లాస్ ఉంటుంది. ఒక అమ్మాయి తన భర్త వేరే అమ్మాయితోని సెక్షువల్ రిలేషన్లో ఉన్నటువంటి వీడియో తనకి రీచ్ అయింది. తనకు రీచ్ అయినప్పుడు తను దాన్ని అక్కడి నుంచి ఆమె నాకు డైవోర్స్ ఇచ్చేయడానో లేకపోతే సూసైడ్ చేసుకుంటానో ఏదో తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ట్రై చేస్తుంది. ఆల్రెడీ భర్త నూతులో తోయాలని చూస్తున్నాడు. అది తోసే పనిలాగా నీవు దూకేస్తే ఏం లాభం కదా. ఆల్రెడీ తన భర్త వేరే వాళ్ళని ముట్టుకున్నాడో లేకపోతే ఇష్టపడ్డాడు, తనకు వాళ్ళకి నిజమైన ప్రేమ ఉందో లేదో మనకు తెలియదు, ఉన్నా సరే అది దట్ ఈజ్ ఈజ్ రైట్. ఈమెకున్న అవకాశాలు ఏంటి? కంటిన్యూ చేయటం, లేదంటే బ్రేక్ చేసుకోవటం. కంటిన్యూ చేస్తే తన భర్తతో పాటు ఎవరో రిలేషన్లు ఉంటాయి, ఇన్ ఫ్యూచర్ వేరే వాళ్ళతో ఉండొచ్చు, అవి ఈమెను హర్ట్ చేస్తాయి. హర్ట్ చేయకుండా భరించినా అతను వచ్చి ఈ అమ్మాయికి అక్కడేదో హెచ్ఐవి లేదా తీసుకొచ్చి ఈ అమ్మాయికి అంటించవచ్చు. ఇటువంటి లేదా ఆస్తి అంతా వాళ్ళకి పుట్టిన బిడ్డలకు రాసేయచ్చు, వాళ్ళు కూడా ఈక్వల్ రైట్తో వస్తారు రేపోతే. ఇటువంటి అనేకం ఉంటాయి, ఆ లాస్ ఉంటుంది. సపరేట్ అయితే కొన్ని లాసులు ఉన్నాయి. సపరేట్ అయితే తనకి ఫైనాన్షియల్ వీక్ ఉంటుంది, తన పుట్టింటి వాళ్ళు కొంతకాలమే సపోర్ట్ చేస్తారు, అండ్ ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. పిల్లలకి సరైన ఫాదర్ లేనటువంటి పిల్లలైనా సరే కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇటువంటి కొన్ని ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏది తక్కువ లాస్ అవుతుందో అది చూజ్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ అంటే డెసిషన్ చెప్పటం కాదు, ఉన్న ఆప్షన్స్లో కంప్లీట్లీ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ లాజికల్లీ వివరించి వాళ్ళని దాంట్లోంచి డెసిషన్ తీసుకునేలాగా చేయటం. ఏ డెసిషన్ తీసుకున్నా దాదాపుగా ఈక్వల్ లెవెల్ ఇబ్బందులు ఉంటాయి. మనం ఏంటంటే మన కోరికను చూస్తాం, మనకి ఇట్లా ఉండొద్దని కోరుకుంటున్నాం, కానీ ఆల్రెడీ ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడి నుంచి నా ప్రయాణం ఏంటి? నా భర్తకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వద్దని అమ్మాయి కోరుకుంటుంది, ఉండొద్దని కోరుకుంటుంది, కానీ ఉంది. దట్ ఈస్ ట్రూ. ఉండొద్దని అతనితో ఫైట్ చేస్తే లాభం లేదు, నటిస్తాడు, ఇంకా కొంత సెంటిమెంట్ ఏదో ప్లే చేస్తాడు.
కానీ దానివల్ల ఏమవుతుంది, ఆ అమ్మాయి జీవితం మరింత ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ ఉన్న స్థితిని యాక్సెప్ట్ చేయండి. అది ఫీమేల్ అయినా మేల్ అయినా ఎక్కడైనా సరే ఉన్న స్థితిలో అతనికి ఆల్రెడీ రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ ఉందనే చెప్పండి. అతన్నేం విమర్శించకండి. దట్ ఈజ్ హిస్ చాయిస్ కదా. లేదా నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటే హిస్ చాయిస్, అది చాయిస్. అది ఇతరుల యొక్క చాయిస్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది రైట్ ఆరంగా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి నష్టం జరుగుద్దా లేదా, మనకి నష్టం జరుగుతుంటే దానికంటే తక్కువ నష్టం జరిగేటువంటి అవకాశాలను వెతుక్కోవాలి. ఒకవేళ పుట్టింటికి వెళ్తే ఎవరు చూసుకోరు, ఏమీ లేనప్పుడు అక్కడే ఉండి అతనితోనే ఉండొచ్చు, లేదా అక్కడే ఉండి అతనితోనే నువ్వు ఇట్లా పెట్టుకున్నావు కాబట్టి నన్ను ముట్టుకోవద్దని చెప్పటము, లేకపోతే ఈ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే అతనితో రిలేషన్ కంటిన్యూ చేసుకోవటము, లేదంటే అతనితోనే ఉంటుంది బట్ సెక్స్ ఉండదు, ఒకవేళ ఇష్టం ఉంటే సెక్స్ కూడా ఉండొచ్చు, తన ప్రాపర్టీస్ అని తన పేరు మీద రాపించుకోవటం, ఎందుకంటే నువ్వు అట్లా చేస్తావు కాబట్టి పిల్లల పేరు మీద రాపించడం, ఏదో కండిషన్లు పెట్టుకోవడం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. లేదంటే ఇవన్నీ లేకుండా డైవోర్స్ తీసుకోవచ్చు. డైవోర్స్ తీసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది అనుకుందాం, చదువుకుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, ఇక్కడ ఇలా పడి ఉండే కంటే నాకు మంచి లైఫ్ ఉంటుంది అని ఇంట్రెస్ట్ ఉంది, లేదా సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళవచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనకి ఏదైనా చేసే స్వేచ్ఛ ఉంది. మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఏది చేస్తే నాకు బెటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, తక్కువ లాస్ అవుతుంది. ఇది చేస్తే అంత మంచిగా జరుగుతుందని చెప్పట్లేదు, ఖచ్చితంగా ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తక్కువ లాస్ ఏదో, కొంతమంది ప్రయారిటీస్ ఉన్నాయి, కొంతమందికి ఫ్రీడమ్ ప్రయారిటీ, కొంతమందికి కమిట్మెంట్ ప్రయారిటీ, కొంతమందికి డబ్బు ప్రయారిటీ, కొంతమందికి పీస్ ఆఫ్ మైండ్ ప్రయారిటీ, కొంతమందికి హెల్త్ ప్రయారిటీ. ఇప్పుడు భర్త దగ్గర ఉంటే మోర్ పీస్ ఆఫ్ మైండో హెల్తో ఇంకోటో ఉంటుంది, లేదంటే తన యొక్క ఫ్రీడమ్ ఉంటుంది అనుకోండి, అక్కడ ఉంటుంది. కొంతమందికి భర్త దగ్గరే ఫ్రీడమ్ ఉంటుంది, పుట్టింట్లో ఫ్రీడమ్ ఉండదు. తండ్రి రాచనంపాన్ని పెడతారు, కదలొద్దు అంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయి కొంచెం జీన్స్ వేసుకోవటమో ఏదో మొదలుపెట్టింది, భర్త యాక్సెప్ట్ చేశాడు. అటువంటిప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకో, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇట్లా అంటుంటే దానికంటే ఇది బెటర్ అనుకున్నప్పుడు ఇక్కడ కంటిన్యూ చేయవచ్చు. అలా మనం ఎనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఉన్న అవకాశాలు ఏంటి, ఉన్న ఇబ్బందులు ఏంటో చూసుకుని ఆ అవకాశాలని మనం ఎనలైజ్ చేసుకుని, ఇప్పటికే ఆ డెసిషన్ కూడా పర్మనెంట్ అవ్వాల్సిన పని లేదు. ఒక అమ్మాయి నాగపూర్ నుంచి వచ్చింది అంటే, నేను మార్చి చెప్తూ ఉంటాను, పేర్లు అవి మార్చి చెప్తూ ఉంటాను. ఆ అమ్మాయి అంతా ఎండిపోయి ఉంది, జుట్టు కూడా బాగా తిండి సరిగ్గా ఎండిపోయి ఉందన్నమాట. దగ్గరికి వచ్చేసరికి కళ్ళన్నీ లోపల పని, చిన్న బిడ్డని తీసుకొని వచ్చింది. తన భర్తను వదిలేసి వచ్చేసింది, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని వచ్చింది అమ్మాయి. ఇలా వెళ్ళే ముందు అప్పట్లో చాలా తక్కువ ఛార్జ్ చేసేవాడిని, నాతో మాట్లాడి వెళ్దామని వచ్చింది. ఎంత బాధ అంటే, ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఆ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. దాంట్లో తన బిడ్డకి తన పాలు కూడా ఇవ్వనివ్వట్లేదు, ఇస్తే నీ దరిద్రపు, అంటే క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ కాబట్టి ఓకే, అలాగే ఆ బిడ్డకి పేడ పూసి స్నానం చేయటం, ఇటువంటి ఏమవుతుంది, ఆమె భయపడిపోతుంది. తన భర్త కూడా చాలా హింస పెడుతున్నాడు, ఎవరైనా సపోర్ట్ ఇస్తారేమో అన్నట్టుగా తను వదిలేసి వచ్చేసింది. సపోర్ట్ ఇస్తారు, నేను చెప్పినా సపోర్ట్ ఇస్తారు, చాలామంది సపోర్ట్ ఇస్తారు, కానీ వాళ్ళు మగవాళ్ళు. వాళ్ళు రేపొద్దున అమ్మాయి ఒక కొంచెం బలంగా తయారైన తర్వాత వాళ్ళు ఆశపడతారు, రైట్? పోనీ ఫీమేల్ ఇస్తారేమో కొంతమంది, చాలామంది డాక్టర్స్ వాళ్ళు కూడా ఆ కేసు రాసినప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, అమ్మాయి మంచిది, ఆమె సపోర్ట్ చేస్తుంది, ఆమెకు ఒక తమ్ముడు కొడుకు ఎవరో ఉంటారు, వాళ్ళు కూడా ఆశపడే అవకాశం ఉంటుంది. అంటే ఇంట్లో కుక్క కరుస్తుంది కాబట్టి రోడ్డు మీద తిరిగే కుక్కలు పాలన పడాల్సిన అవసరం లేదు, రైట్? ఈ అమ్మాయి ఏదో పిహెచ్డీ ట్రై చేస్తుంది, లాస్ట్ టైం వచ్చిన తన భర్త ఒప్పుకోలేదు, ఇంకో 6 monthsలో మళ్ళీ వస్తుంది. అప్పటిదాకా నువ్వు వెళ్ళిపో, నీ భర్త దగ్గరికి వెళ్ళిపో, అక్కడే ఉండు, గట్టిగా తిను, నీ బిడ్డకి తిండి ఎక్కువ పెట్టు, ఎందుకంటే బయటకు వెళ్ళాలని నీకు బలం కావాలి. అండ్ దొంగతనంగానే తిను, లాక్కునైనా తిను, ఏదో ఒక విధంగా నువ్వు బలంగా ఉండు, అతనితో నువ్వు ఉండు. అతను భర్తగా నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయినా నీకు ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాడు. సెక్స్ అడుగుతాడు కదా, ఇన్నాళ్ళు మరి సెక్స్ ఉంది కదా, కాబట్టి నీకు వీలైనంతవరకు నేను ఇందాక చెప్పిన స్ట్రాటజీ, ఎస్కేప్ అవ్వు. హెల్త్ బాగాలేదను, డేట్ ఉందని, ఇంకోటను ఆఫ్టర్ 10 times ఒక దాదాపుగా 7-8 నువ్వు ఎస్కేప్ కాగలుగుతావు, మిగతా నువ్వు భరించు. బయట ఎవడో ఇష్టం లేనోడు మీద పడే కంటే కూడా ఇది కొంత మనకి ఇక్కడ లాభం ఉంటుంది, ఇక్కడ కూడా పెయినే కాదనట్లేదు, ఇక్కడ కొంత నీకు రేపొద్దున లాభం వస్తుంది. నీ భర్తతో ఇన్నాళ్ళు ఉంది, కొత్తదేం కాదు, అతనితో బిడ్డను కూడా కన్నావు. కాబట్టి మెల్లమెల్లగా నువ్వు పుంజుకున్న తర్వాత వన్స్ నీకు సీట్ వచ్చింది, అక్కడ జాబ్ వచ్చేసింది, ఏదో పిహెచ్డీ చేయడానికి వచ్చింది, ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అనుకున్నప్పుడు
అప్పుడు చక్కగా కాలుతో తన్నేసేసి వెళ్ళిపో. అంటే ఒక గాజు పాత్ర ఉంది, ఈ పాత్రను ఎలాగో పగలగొట్టాలనుకుంటున్నాను. ఈ పగలగొట్టేలోపు ఎంత వీలైతే అంత వాటర్నో ఇంకో దానికో వాడుకో. అంతేగాని పగలగొట్టాలి కాబట్టి ఇప్పుడు పగలగొట్టేసేస్తాను నేను అంటే చేతిలో ఏ పాత్రలు లేనప్పుడు వేరే వాళ్ళు మీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డెసిషన్ ఎప్పుడు కూడా ఏది మోర్ అడ్వాంటేజ్ అవుతుంది, మోర్ సెక్యూర్ ఉంటుందో చూసుకుని దాన్ని తీసుకుని మళ్ళీ అవసరమైతే దాన్ని మార్చుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఫర్ ఎవర్ డెసిషన్ ఎప్పుడు ఉండదు, ఇదే డెసిషన్ కరెక్ట్ ఇలాగే చేయాలని ఉండదు. అవకాశాలను బట్టి మార్చుకుంటూ ఉంటాం. అప్పటికి ఇది కరెక్ట్ అనిపించింది, దీంట్లో వీళ్ళని ఫైట్ చేస్తుంటాం. అలాగే రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ కూడా ఉండదు. ఏ డెసిషన్ రైట్ డెసిషన్? ఒక ఆయన అడిగాడు, సడన్లీ ఒక రోజున ఇట్లా కౌన్సిలింగ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తుంటే క్లయింట్ నేను లిఫ్ట్ చేస్తూ ఉంటాను. చేస్తుంటే ఏంటంటే సార్ నాకు అర్జెంటుగా మాట్లాడాలన్నాడు. చెప్పండి అంటే తను చాలా కాలం నుంచి ఒక ఫ్యాక్టరీలో జాబ్ చేస్తుండే ఆపరేషన్ మేనేజర్గా. మంచి శాలరీ కూడా వస్తుంది, తన పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, మంచి ఫీజులు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ సడన్లీ తన ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు దానికి వచ్చారు. ఇతను ముందే పెరిగారు ఆ పిల్లలు కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకుని ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మార్కెటింగ్ మేనేజర్లు వాళ్ళు వచ్చి వాళ్ళని మేనేజ్ చేసేస్తూ ఇతన్ని బాగా అటాక్ చేస్తున్నారు. దాంతో ఇతను చాలా అవమానపడుతున్నాడు. జాబ్ మానేయాలని బీపీ పెరిగిపోతుంది. తన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళే అన్ని మాటలు అంటుంటే చేస్తే చేయలేకపోతే లేదు, అదేంటి ఇదేంటని పాయింట్ చేసేస్తాను, తట్టుకోలేకపోతున్నాడు. లాంగ్ లీవ్ పెట్టి తను ఉన్నప్పుడు సడన్లీ తనకు మధ్యాహ్నం మెలకు వచ్చింది, గుండె డబ్బా కొట్టుకుంటుంది, భయం వేస్తుంది. దాని గురించి అడిగాడు. నేను మానేయటం రైట్ డెసిషనా రాంగ్ డెసిషనా అని అడిగాడు. ఇక్కడ రైట్ రాంగ్ డెసిషన్స్ ఉండవు. మానేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మానేస్తే ఆ బీపీ పెరగదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తను రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుని ఫిజికల్ హెల్త్ని కాపాడుకోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకి సరైన కాలేజీలో సీట్ రాదు, అంటే డబ్బు కట్టలేదు కాబట్టి కొంత ఎడ్యుకేషన్ మీద ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కంటిన్యూ చేస్తే పిల్లలకి మంచి కాలేజీలో కడతాడు, ఫీజులు కడుతూ ఉంటాడు, బట్ తన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ అటాక్ కూడా రావచ్చు. రెండిట్లోనూ ఈక్వల్ ఉన్నాయి. ఏ డెసిషన్ తీసుకున్నాము మ్యాటర్ కాదు, ఎలా తీసుకున్నాం అంటే అన్నీ ఆలోచించి తీసుకున్నామా లేదా, తీసుకున్న తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసామా లేదా. మానేసేసి ఏమీ చేయకుండా ఉంటే వేస్ట్ కదా, లేదా కంటిన్యూ చేస్తూ కూడా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పాడు చేసినా వేస్ట్ కదా. కంటిన్యూ చేసి తర్వాత తనకి వచ్చినటువంటి ఆ డబ్బులతో వేరే స్టెప్కి వెళ్ళటం, లేదా మానేసి కొంతకాలం పాటు మినిమం లైఫ్లో లీడ్ చేస్తూ. నేను టూర్ ఆపరేషన్స్లో నాకు బ్రహ్మాండమైన ఇన్కమ్ వచ్చేది 2012 వరకు. కానీ నాకు మెంటల్ పీస్ అంటే ఎవరు నన్ను టార్చర్ పెట్టట్లేదు, కానీ ఆ టూర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ షిమ్లా మనాలి వెళ్ళినప్పుడు హిమాలయాల్లో వాళ్ళు డ్రైవర్స్ డ్రింక్ చేస్తూ ఉంటారు చలికి తట్టుకోలేక. నాకు డ్రింకింగ్ అంటే ఇష్టం లేదు, ప్లస్ అలా డ్రింక్ చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే యాక్సిడెంట్స్ అయితే 30-40 మంది చనిపోతే లేదా ఏమైనా ఇబ్బంది అయితే ఎలా అనేటువంటి నాకు బగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ టూర్ వెళ్ళినప్పుడల్లా నాకు హార్ట్ బీట్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకని అది మానేయాలనుకున్నాను. మానేసినప్పుడు అందరూ నన్ను ఫూలిష్ డెసిషన్ తీసుకున్నాను, ఫూలిష్ డెసిషన్. ఆ తర్వాత దాదాపుగా 6-7 ఇయర్స్ దారుణమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను. అందరూ పాయింట్ చేసిన వాళ్ళే. అప్పుడు మానేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను. మానేసి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. రిజల్ట్స్ వెంటనే కనిపించావు, చాలా కాలం పడుతుంది, చాలా సంవత్సరాలు పడతాయి. నేను ఎప్పుడైతే ఆ టూర్ ఆపరేషన్స్ మానేసినటువంటి కొద్ది నెలలకి 6 నెలలకు అనుకుంటా, ఒక కాలేజ్ పేరు ఏదో మర్చిపోయాను, విఎన్ఆర్ ఏదో కాలేజ్. ఆ కాలేజ్ పిల్లలు 25 మంది బియాస్ రివర్లో కొట్టుకుపోయి చనిపోయారు. అలాంటిది జరుగుతుందేమో అనే నేను అది ఆపింది. ఆ కాలేజ్ కూడా మేము తీసుకెళ్ళేవాళ్ళం. ఒకవేళ మేము మానేయకపోతే మా ద్వారానే వెళ్ళేవాళ్ళం. అంటే మా ద్వారా వెళ్తే అలా జరగదని చెప్పలేము. కానీ ఆ తర్వాత ఏమైంది, అది జరిగిన తర్వాత టూర్ ఆపరేషన్స్ బిజినెస్ చాలా డౌన్ అయింది, లాస్ అయిపోయేవాళ్ళు. ఒకవేళ కంటిన్యూ చేసిన లాస్ అయ్యేవాళ్ళు, నేను ఖచ్చితంగా లాస్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఒక డెసిషన్ మాత్రమే తీసుకోగలం. తీసుకున్న డెసిషన్ని మనం రైట్ రాంగ్ అనేది మన ప్రయత్నం ద్వారా చేయాలి. వీలైనంత వరకు మనం ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటూ, మరింత వర్క్ చేస్తూ, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటూ, మరింత వర్క్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కే ప్రయత్నమే చేయాలి తప్ప
నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానని ఎప్పుడు అనుకోవద్దు. రైట్ డెసిషన్ తీసుకుందాం అనుకున్నా సరే ప్రమాదమే. రాంగ్ డెసిషన్స్ ఉండవు. తీసుకున్న డెసిషన్స్కి మనము కరెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తాము. ఒకవేళ ఎంత కరెక్ట్ అవ్వట్లేదు మళ్ళీ మార్చుకుంటాము. కాబట్టి ఫర్ ఎవర్ డెసిషన్స్ ఉండవు. ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఎప్పుడు కూడా మన డెసిషన్స్. ఓకే సార్. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పింది కెరియర్ సైడ్ కానీ ఏదైనా కానీ మనం తీసుకుంటాము, అలా మనకి కొంచెం క్లారిటీ వస్తుంటుంది అలాంటి విషయాల్లో. బట్ రిలేషన్స్ అనేవి కొంచెం సెన్సిటివ్ కదా సార్. అందరిలో మామూలుగా ప్రతి వారిలో మంచితనం ఎంతో కొంత ఉంటుంది అనేది వింటాము, పాజిటివ్గా ఆలోచించండి అనేది వింటుంటాము. ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళ పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళ గురించి మనం ఏమైనా పాజిటివ్గా ఆలోచించవచ్చా? ఆర్గ్యూ చేయలేము. పాజిటివ్గా ఆలోచించడం అంటే పాజిటివ్గా ఆలోచించినా దెబ్బ పడితే నొప్పి వస్తుంది కదమ్మా. అయితే ఏంటంటే పర్సనాలిటీ ఉంది అండ్ అది మార్చుకోవడానికి సిద్ధంగా లేడు అతను కానీ ఆమె కానీ ఉన్నప్పుడు ఎంత పాజిటివ్గా ఉన్నా సరే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ట్రై చేయొచ్చు, బట్ కాదు అనుకున్నప్పుడు ఏమాత్రం మళ్ళీ వెనక్కి వచ్చే సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఆ లూప్లోనో లేకపోతే అందులో ఇరుక్కుపోకూడదు. అది ఫర్ ఎవర్ అనుకుని వెళ్ళొద్దు. బాగోకపోతే వెనక్కి వస్తానికి ఎప్పుడు సిద్ధంగా ఉంచు. ఒక అడుగు వేసేటప్పుడు ఒక వాటర్లో మనం దిగుతున్నాం నదిలోకి, ఒక అడుగు వేసాము, ఒక అడుగు లోతుంది. రెండో అడుగు అది ఒక అడుగు ఉండొచ్చు, 2 అడుగులు ఉండొచ్చు, లేకపోతే 10 అడుగుల లోతు కూడా ఉండొచ్చు. రెండోది కన్ఫామ్ కానిదే మొదటితో వదలొద్దు. రెండోది కన్ఫామ్ అయింది, అక్కడ బాగానే ఉంది అనుకున్నప్పుడు మొదటి అడుగుని మనం తీయాలి. కానీ రెండోది కన్ఫామ్ కాకుండానే ఇంతే ఉంటుంది అనుకుని వెళ్తే దాంట్లో మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది పూర్తిగా వదిలేయొద్దు. సో పూర్తిగా అక్కడ ఇరుక్కుపోయామంటే సమస్య అవుతూ ఉంటుంది. అందులో మానసికంగా బాగా పెయిన్ అయినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పటికప్పుడు ఎమోషనల్గా ఎట్లా డిస్టర్బ్ అవుతామో తెలియదు. కాబట్టి ప్లాన్ బి ఎప్పుడూ ఉండాలి. ఓకే. ప్లాన్ బి ఏం చేస్తుందంటే ప్లాన్ ఏని ఎఫెక్టివ్గా పనిచేసేలాగా చేస్తుంది. ఓకే. ఒక అతను నత్తి ఉంది, అతను యాంగ్జైటీ వల్ల నత్తి, న్యూరలాజికల్ ఇష్యూ ఏం లేదు, యాంగ్జైటీ వల్ల నత్తి. అతను అన్నీ బాగానే మాట్లాడతాడు, బట్ లిప్ వర్డ్స్ అంటారు, పా బా మా పిబిఎం, వీటితో స్టార్ట్ అయ్యే లిప్ వర్డ్స్ అంటారు. ఈ లిప్ వర్డ్స్లో ఏంటంటే ఆ లిప్స్ 2 కలుస్తాయి, రైట్? ఆ కలిసేటప్పుడు అక్కడ బ్లాక్ అయిపోతుంది. పులివెందుల అనాలి, పని ఆగిపోతుంది. పూరి అనాలి, పని ఆగిపోతుంది. పాజిబుల్ అనాలి, అని ఎప్పుడు కానీ బయట రాదు. మిగతా అన్నీ వలుగుతారు. అతను చాలా చోట్ల రకరకాల కౌన్సిలింగ్లు అన్నీ తీసుకున్నాడు, అన్నీ చేస్తాడు. అతనే ఒక సొంత స్ట్రాటజీ డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు తనకేమైందంటే బస్సులు అనుకోండి, తను ఏం చేస్తారంటే పులివెందులు దిగాలి, అవతల స్టాప్ కొడతాడు, తర్వాత ఏదో ఉంటుంది, పులివెందులు దిగిపోతాడు. ట్రైన్లో వెళ్ళినప్పుడు క్యూలో ఉంటాడు. క్యూలో ఉన్నప్పుడు తను ఆ స్టాప్కే తీసుకోవాలి. ఇప్పుడు మెట్రో లాంటివో లేకపోతే ఇంకోటి ఉన్నప్పుడు ఆ స్టాప్కే తీసుకోవాలన్నప్పుడు తనకి ఇబ్బంది అవుతుంది. అవతల వెళ్తానికి లేదు, లేదా అవతల నుండి ఇక్కడ దిగడానికి లేదు, ఏదో ఉంటుంది మొత్తాన్ని. అటువంటి ఉన్నప్పుడు తను ఖచ్చితంగా పలకాల్సి వచ్చినప్పుడు తను ఏం చేస్తాడంటే చేతి మీద కానీ కాగితం మీద కానీ రాసుకుంటాడు. ఇప్పుడు సపోజ్ హోటల్కి వెళ్ళారనుకోండి, పూరి కాకపోతే దోశ ఆర్డర్ చేసుకుంటాడు, ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటాడు, ఇంకోటి ఆర్డర్ చేస్తాడు. కానీ ఇక్కడ డెస్టినేషన్ ఇక్కడ అంత తప్ప వేరేది లేదు అన్నప్పుడు ఏం చేస్తాడంటే రాసుకున్నప్పుడు, అంటే అది చెప్పలేకపోతే ఇది చూపించగలుగుతాడు, రైట్? చూపించడానికి ఎప్పుడైతే సిద్ధంగా తనకుందో అప్పుడు బాగా పలికేస్తాడు. ఇంతవరకు తను రాసుకున్నది ఎప్పుడు కూడా తను చూపించలేదు. అంటే ఇది ప్లాన్ బి ఉండేసరికి యాంగ్జైటీ తగ్గింది. ఆల్టర్నేట్ ఉంది కదా, యాంగ్జైటీ తగ్గడంతో అతను ఏం చేస్తున్నాడు, ఇది ఆగిపోవడానికి కారణం యాంగ్జైటీ. ఎప్పుడైతే ప్లాన్ బి ఉందో ప్లాన్ ఏ బ్రహ్మాండంగా తను పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు. లైఫ్లో కానీ ఎక్కడైనా ఏ విషయంలోనైనా ప్లాన్ బి ఉన్నట్లయితే ప్లాన్ ఏ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినది మేల్ ఫీమేల్ ఉన్నారనుకోండి, మేల్ అయితే ఫిజికల్ అబ్యూస్ చేయడము, డామినేట్ చేయడము, మామూలుగా అంత పవర్ తీసుకోవడం చేస్తారు. ఫీమేల్ ఉన్నారనుకోండి, వాళ్ళ బిహేవియర్ నాగింగ్ అని ఒకటి చెప్పారు, అలా కాకుండా ఇంకెలాంటి బిహేవియర్ కనిపిస్తుంది వాళ్ళల్లో? ఎక్కువగా నాగింగే ఉంటుంది అండ్ అలగటం ఉంటుంది అండ్ ఇన్సల్ట్ చేయటం, ఎందుకంటే మేల్ ఈగోని డ్యామేజ్ చేయటం ద్వారా తను అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని ఉంటూ ఉంటుంది.
అలాగే ఫైనాన్షియల్ పవర్ తన దగ్గర పెట్టుకొని భర్త శాలరీ మొత్తం తన దగ్గర పెట్టుకోవటము అండ్ తనకేమీ ఇవ్వకుండా ఉండటము, అనుమానించటము, తనకు తెలుసు తను ఎవరితో ఉండటని, స్టిల్ ఎవరికైతే చూసి మాట్లాడినా సరే డామినేట్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఉంటుంది ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఓకే సార్. అయితే మరి ఇప్పుడు ఇది మామూలుగా సైకలాజికల్ డిజార్డర్ అన్నారు కదా, ఇది ఫిజికల్గా కూడా హెల్త్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? ఎన్పిడి ఉన్న పర్సన్ ఫిజికల్గా ఎఫెక్ట్ చేస్తుంది అంటే విపరీతమైనటువంటి యాంగర్, అంటే ఎన్పిడినా లేకపోతే ఇంకోట మ్యాటర్ కాదు, దాని లేబుల్ ఏంటని మ్యాటర్ కాదు, విపరీతమైన యాంగర్. అంటే ఈ సైకలాజికల్ డిజార్డర్ వాళ్ళకేమో యాంగ్జైటీ ఉంటుంది, వీళ్ళకేమో యాంగర్ ఉంటుంది. ఎన్పిడి పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళకి యాంగర్ అయినా, యాంగ్జైటీ అయినా, బాధ అయినా, అసహ్యమైన, జుగుప్స అయినా, పాపభీతి, పశ్చాత్తాపం, ఈర్ష్య, ద్వేషం, సిగ్గు, బిడియం, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. ఏ నెగిటివ్ ఎమోషన్ వచ్చినా సరే శారీరకంగా ఆరోగ్యం మీద ఇబ్బంది ఉంటుంది. అందులో యాంగర్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, బాధ, ఈ మూడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంత కోపం వచ్చినప్పుడల్లా, మాటి కోపం వచ్చినప్పుడల్లా హార్ట్ బీట్ రేట్ పెరగటం, శరీరంలో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ మజిల్ కిల్ చేయటము అండ్ శ్వాస తీసుకునే రేట్ పెరగటము, చెమట పట్టడం, మాటికి బ్రెయిన్ షట్ డౌన్ అవటం వల్ల రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోవటం, డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, గ్యాస్ ఫామ్ అవటం, అల్సర్లు, ఎసిడిటీలు, ఇటువంటి అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. సరే, ఇది ప్రొఫెషనల్కి రిలేటెడ్గా ఏమైనా ఉంటుందా? అంటే ఐ మీన్ ఒక ప్రొఫెషన్ బట్టి ఏమన్నా ఇంక్రీజ్ అవ్వడం, లేకపోతే డిజార్డర్ రావడం, అంటే ఆ ప్రొఫెషన్ డామినేటింగ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు సపోజ్ పోలీస్ వ్యవస్థలో చూసినట్లయితే ఆ యొక్క హయ్యర్ అఫీషియల్కి అథారిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దొంగల్ని కొంచెం గట్టిగానే చూడాల్సి ఉంటుంది, గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. మెత్తగా మనలాగా చెప్తే వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళకి నార్సిస్టిక్ ఉన్నప్పుడు మారింది. అలాగే కింద ఉన్న ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు పోలీసుల్లో ఇప్పుడంటే చాలా వరకు మారింది, కానీ గతంలో పోలీసుల్లో ఒక కానిస్టేబుల్ ఉంటాడు, లేదా హోంగార్డ్ ఉంటాడు, లేకపోతే ఎస్ఐ కింద ఉన్నవాడిని వాళ్ళు సిగరెట్ పెట్టి తీసుకురమ్మంటే వాడు నడిచేలు తీసుకొస్తే కాదు, పరిగెత్తుకుంటూ పోయి తాగాలి. సో అటువంటి పొజిషన్ ఏదో దొరికినప్పుడు ఈ నార్సిస్టిక్ అనేది మరింత విజృంభించే అవకాశం ఉంటుంది. వాళ్ళు నడిచినట్టు ఇంటికి వచ్చి పిల్లల్ని అరవటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సార్, స్ట్రెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? స్ట్రెస్ వల్ల ఏమన్నా? స్ట్రెస్ వల్ల ఏం రాదు. స్ట్రెస్ ఉన్నప్పుడు మరింత మారుతారు, ఎక్కువగా అవుతుంది. ఓకే, స్ట్రెస్ వల్ల ఇది రాలేదు. స్ట్రెస్ ఉన్నప్పుడు ఏ సైకలాజికల్ ప్రాబ్లం అయినా, లేదంటే ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అయినా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక అపోహ అది నిజమా నాకు ఐడియా లేదు సార్, బట్ సోషల్ మీడియా ద్వారా ఇది ఇంకెక్కువ వస్తుందనేది విన్నాను. సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళకి యాటిట్యూడ్ ఎట్లా ఫామ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇబ్బంది ఏంటి అని అంటే డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాలో, కానీ మీ ప్రొఫైల్కి రాదు. మీరు ఏదైతే అంటే ఆ ఆల్గోరిథం ఎట్లా అయితే డిజైన్ చేయబడుతుంది అంటే మీరు ఏది ఇష్టపడుతున్నారో అదే మీకు ఫర్దర్ వస్తూ ఉంటుంది. మీరు మంచి లైట్ మ్యూజిక్ ఇష్టపడుతున్న లైట్ మ్యూజిక్కి సంబంధించినవి వస్తూ ఉంటాయి. లేదు మార్షల్ ఆర్ట్స్ ఇష్టపడుతున్న వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి. అట్లాగే నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు తన సుపీరియర్ అనుకుంటాడు, తనకి ఏదైతే తన పర్సనాలిటీని మరింత స్ట్రెంగ్తెన్ చేసేవి తనకు వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. అది ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే. అది నార్సిస్టిక్ పర్సన్ ఏ పర్సనాలిటీ అయినా సరే సోషల్ మీడియాలో తనకు కనిపిస్తుందే లోకం అనుకుంటే ప్రమాదం. తనకు నచ్చింది కానీ చూపిస్తుంది అది అనేది తెలుసుకోవాలి. సోషల్ మీడియా ఏం చేస్తుందంటే, సోషల్ మీడియా మీ జీవితం కాదు ఇంపార్టెంట్ కదా, వాళ్ళ ప్రాఫిట్స్ ఇంపార్టెంట్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇంపార్టెంట్. కాబట్టి అది ఏం చేస్తుంది, మీకు నచ్చిందే చూపిస్తూ ఉంటుంది తప్ప అన్నీ చూపించి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం దాని పని కాదు కదా. కాబట్టి సోషల్ మీడియా లాంటివి ఎక్కువగా వాడినప్పుడు నార్సిస్టిక్ పర్సన్ ఏదైనా సరే పర్సనాలిటీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అదే ఎక్కువ కనిపించేసి మరింత ఆ యాటిట్యూడ్ స్ట్రెంగ్తెన్ అవటం వల్ల మరింత వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సార్, మీరు అందరిలో ఉంటుంది కొంచెం అని చెప్పారు కదా, అది అసలు ఏ స్థాయిలో ఉంది, లేకపోతే సెల్ఫ్ చెక్ చేసుకోవడం కుదురుతుంది? సెల్ఫ్ చెక్ వాళ్ళైతే చేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళకి ఏం లాభం నష్టం లేదు, పెయిన్ లేదు. ఏ స్థాయిలో ఉంది అనేది తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ స్థాయి కూడా స్థిరంగా ఉండదు కదా, అవకాశాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, లేదంటే తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు అతను ఎవరో అధికారంలో ఉన్నవాడు సడన్లీ సస్పెండ్ చేసి అదే దగ్గర వేరే జాబ్ లేదు చేసుకుంటూ బ్రతకాలన్నప్పుడు అది దాని యొక్క ఇది తగ్గుతుంది కదా, అది లోపల ఉంటుంది. అది చెప్తాడు కదా అది సినిమాలో, నేను ఎంత నా లోపల మాస్ అలా ఉండిపోయిందని. అలాగే నార్సిస్టిక్ ఇది కూడా కొంత ఉంటుంది.
తర్వాత మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది స్టాటిక్గా మారుతూ ఉంటుంది, డైనమిక్ ఇది. కాబట్టి అప్పుడు ఉన్న స్థితిలో ఈ స్థాయి నాకు అది నార్సిస్టిక్కా ఇంకోట మ్యాటర్ కాదు. ఈ స్థాయిలో ఇతని దగ్గర నేను పని చేయటం కష్టంగా ఉందంటే రిజైన్ చేయటం, లేదా ఈమె దగ్గర పని చేయటం కష్టం అవుతుందంటే రిజైన్ చేయటమే, క్విట్ అవటం తప్ప వేరేది లేదు. ఈ స్థాయి మనం సైంటిఫిక్గా కొలిసి ఇది ఇంతే ఉంది కాబట్టి సేఫ్ అనుకుంటే అది రేపొద్దునే పెరగవచ్చు. కాబట్టి అల్టిమేట్లీ ఏంటంటే టాస్క్ పెర్ఫామ్ చేస్తే ఎక్కువ లాస్ వస్తుందా, టాస్క్ నుంచి విత్డ్రా అవుతే ఎక్కువ లాస్ వస్తుందా చూసుకొని ఏదైతే తక్కువ లాస్ ఉందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. యుద్ధం చేస్తే ఎక్కువ లాభమా, చేయకుండా ఉంటే ఎక్కువ లాభమా కూడా చూసుకోవాలి. ఒకసారి చేయకుండా ఉంటే ఎక్కువ లాభం అనుకుంటే అది చూసుకోవాలి, లేదు చేస్తే లాభం అనుకుంటే అది చేయాలి. యుద్ధం చేస్తే తక్కువ లాభం వస్తుంది, ఎక్కువ లాస్ అవుతుంది. ఇప్పుడు సిక్కిం కాదు, భూటాన్ ఒక కంట్రీ, చాలా చిన్న కంట్రీ. శ్రీలంక కూడా చాలా చిన్నది, బంగ్లాదేశ్ కూడా చిన్నది ఇండియాతో పోలిస్తే. మరి యుద్ధం చేసి కలిపేసుకుంటే అయిపోతుంది కదా, లాస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా వాటిని మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ చిన్న చిన్న కలిపేసుకోవచ్చు కదా, కలిపేసుకోవడం వల్ల లాస్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళతో మంచిగా ఉండి ఆఫ్రికాలో గనులు ఏదో ఒక విధంగా తవ్వి, లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి పెట్రోల్ వాటిని తీసుకుంటే లాభం ఎక్కువ ఉంది కాబట్టి ఇలా చేస్తారు. అలాగే మన జీవితంలో కూడా యుద్ధం చెయ్యాలా వద్దా అనేది ఎదుటివాడు తప్పు చేస్తున్నాడా, ఎదుటివాడు ఆ పర్సనాలిటీ ఉందా కాదు. ఫస్ట్ ఆ యుద్ధం వల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా చూసుకోవాలి. చేయకుండా ఉంటేనే ఎక్కువ లాభం వస్తుంటే చేయకుండా ఉండాలి. అమ్మాయికి పుట్టింటి ఏ సపోర్ట్ లేదు, బట్ నార్సిస్టిక్, బట్ డబ్బు ఉన్నతను, లేకపోతే ఇంకోటి చక్కగా ఉన్నతను, ఇది నార్సిస్టిక్ ఉంది. ఇంటికి వెళ్తే అసలు ఏమీ లేనప్పుడు అది తను డైవోర్స్ తీసుకోవడం వల్ల మోర్ లాస్ అవుతుంది. అటువంటిప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. సార్ అలా ఇప్పుడు ఇంతకుముందు అడిగినట్టు ఆ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పర్సన్కి ఫిజికల్గా ఎఫెక్ట్ అవుద్దే చెప్పారు. మరి దాన్ని భరిస్తున్న ఆపోజిట్ వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి? డెఫినెట్లీ వస్తాయి కాదనట్లేదు. బట్ డ్రాప్ వెళ్ళిపోయినప్పుడు మోర్ లాస్ అవుతుంది, మోర్ వస్తాయి కదా. కాబట్టి మనం లైన్ ఏంటి అంటే 2 నష్టాల్లో ఏది తక్కువ నష్టం కలిగిస్తుంది అది చూజ్ చేసుకోవాలి. తక్కువ నష్టం కల్పిస్తుంది కాబట్టి అది ఫ్లెక్సిబుల్ ఉంది, అది దానికి వెళ్ళిపోవాలి అంతే. రెండిట్లోనూ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, రైట్? మనకి సర్జరీ చేస్తే సర్జరీ పెయిన్ ఉంటుంది, సర్జరీ లేకపోతే డెలివరీ పెయిన్ ఉంటుంది. ఏది తక్కువ పెయినో చూసుకోవాలి. చాలామంది డెలివరీ పెయిన్ తట్టుకోలేను సర్జరీ చేయండి అంటే డెలివరీ పెయిన్ 2 గంటలు 3 గంటలు లేకపోతే 1 day 2 days ఉంటుంది. దానికి ప్రిపేర్ అయినట్లయితే ఆ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. సర్జరీ చేస్తే కొన్ని రోజుల దాకా, కొన్ని నెలలు బెడ్ రెస్ట్ ఉండాలి. దానివల్ల ఒబేస్ అయిపోతాం, ఒబేస్ అయితే భర్తకి ఇష్టం ఉండదు. ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనకి డెలివరీకి వెళ్తే కొంచెం తట్టుకుంటే బాగానే అవుతుంది అన్నప్పుడు ఇలా. నా వైఫ్ ఒకడే కొడుకున్నాడు, మేము లేట్గా పిల్లల్ని కన్నాం. అతను ఒక్కడే ఉండేసరికి ఆమెకు చాలా యాంగ్జైటీ పెరిగిపోతుంది. అయితే ఫస్ట్ డెలివరీ ఈజీగా అయింది, కానీ తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డది. ప్రాణానికే ప్రమాదం ఉన్నట్టుగా తనకి ఇదైంది అన్నట్టు డెలివరీ అయిపోయింది. కానీ యాంగ్జైటీ తట్టుకోలేక తను ఏమైందంటే, ఇద్దరు ఉంటే మంచిది కానీ ఆమె ఆరోగ్య స్థితి కూడా ఇంపార్టెంట్ కదా, నేనేమో ఫోర్స్ చేయలేదు. తనేమంటుందంటే, ఈ యాంగ్జైటీ ఈ టార్చర్ పడే కంటే అయితే అయింది, నేను ఇంకోటి ట్రై చేస్తాను. రెండో డెలివరీ చాలా ఈజీగా అయిపోయింది, నార్మల్ అయిపోయింది, ఆ టార్చర్ నుంచి తప్పించుకుంది. కానీ రెండో దానికి భయపడ్డామనుకోండి జీవితకాలం ఇదే ఉంటుంది, ఈ టార్చర్. కాబట్టి రెండిట్లో ఏ తక్కువ నష్టం చేస్తుందో చూసుకుని తక్కువ నష్టమయ్యేదాన్ని డెసిషన్ తీసుకోవాలి. ఇది నాట్ ఓన్లీ నార్సిస్టిక్, ప్రతి దాంట్లోనూ అంతే. సార్ ఇదొకటి, ఐ మీన్ రిలేషన్ ప్యూర్గా ఉండాలి, జెన్యున్గా ఉండాలంటారు, మంచితనంతో మార్చుకోవడము, ఓపిక్గా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవడం అని అంటారు జనరల్గా ఏ సిచ్యువేషన్లో. అది వీళ్ళకి వర్తిస్తుందా? ఎన్పి ఉన్న పర్సన్తో ఉన్న వాళ్ళ వైఫ్తో ఉన్న వాళ్ళకి వర్తిస్తుందా అంటే చెప్పలేము. ఓపిక్గా ఉంటే మారుతారో లేకపోతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారో తెలియదు కదా. సో అలాగే వచ్చేసి మంచితనం, ఏది మంచితనం చెప్పలేదు, దానికి ఒక డెఫినేషన్ ఉండదు కదా. ఎంత మంచిగా ఉన్నా సరే మీరు 2 గంటల 30 నిమిషాలకు వస్తా అన్న వాళ్ళు 2 గంటల 30 నిమిషాలు 2 సెకండ్లు వచ్చారు, లేట్గా వచ్చారు కాబట్టి తప్పు అంటాడు. అప్పుడు ఇంకా మంచితనం ఎక్కడ ఉంది? కంపారిటివ్లో ఉంటుంది మంచితనం చెడ్డతనం అనేది కదా. కాబట్టి
మీరు మంచితనంతో మార్చుకోవాలంటే ఎంత మంచిగా ఉన్నా మీలో చెడు ఎదుగుతూనే ఉంటాడు. ఓకే. మీరు కరెక్ట్గా పాపిడి తీసుకోలేదంటాడు. బొట్టు కొంచెం పక్కకు పెట్టుకున్నావు లెఫ్ట్ సైడ్ కాబట్టి నువ్వు మంచిగా ఉండట్లేదంటాడు. లేదంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇన్షర్ట్ చేసుకున్నది కొద్దిగా నలిగింది కాబట్టి నువ్వు మంచిగా ఉండట్లేదని అమ్మాయి అంటుంది. కాబట్టి మంచిగా ఉండటానికి డెఫినేషన్ లేదు కదా. కాబట్టి వీలైనంత వరకు అనేది మనం పెట్టుకోవాలి. వీలైనంత వరకు మంచిగా ఉంటాను, మారితే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుని కంటిన్యూ చేస్తాను, లేదంటే బ్రేక్ చేసుకున్నాను. ఎందులో అయినా అంతే, ఎందులో అయినా సరే వీలైనంత ట్రై చేస్తాను. అది అందరికి ఒకటి ఉండదు. ఇతరులు జడ్జ్ చేయొచ్చు, మేము ఇంత చేసాము అంత చేసాము, మేము చేయట్లేదా సంసారాలు, అందరు ఇలాగే ఉంటారు, మగవాడని నాకు ఇచ్చేయడా, అట్లాంటి ఏవో చెప్తూ ఉంటారు. దానికి ఒక డెఫినేషన్ లేదు. మీ లైఫ్కి అది సూటబుల్లా కాదా చూసుకోవాలి. అండ్ మీ లైఫ్కి బ్రేక్ చేసుకుంటే ఎక్కువ లాభం. మీ లైఫ్ అంటే ఎవరైతే ఉన్నారో పర్సన్కి బ్రేక్ చేసుకుంటే ఎక్కువ లాభమా, కంటిన్యూ చేస్తే ఎక్కువ లాభమా చూసుకుని దాన్ని మనం డెసిషన్ తీసుకోవాలి. సార్ మీరు లాభాలు ఎన్ని ఉన్నాయి, నష్టం ఎంత ఉన్నాయి, ప్లాన్ ఏ ప్లాన్ బి అని చెప్పారు కదా. సొసైటీకి ఎంత వాల్యూ ఇవ్వాలి? సొసైటీలో ఇప్పుడు ఇవన్నీ మన పర్సనల్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడం అన్నీ మన ఎవరికి వారు తీసుకునే డెసిషన్. సొసైటీని ఆలోచించి ఎంతవరకు మనం కన్సిడర్ చేయాలి సొసైటీని? సొసైటీకి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు మనకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే. అలాగని రెసిస్టెన్స్ అవాయిడ్ చేయడం కోసం మొత్తం జీవితాన్ని నాశనం చేసుకోవాలి. ఏ డెసిషన్ అయినా సరే సొసైటీకి అనుగుణంగా ఉన్నట్లయితేనే మనకి తక్కువ రెసిస్టెన్స్ వస్తుంది, రైట్? అలా కాకుండా విరుద్ధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే సొసైటీ రిజెక్ట్ చేసినప్పుడు మనం మూవ్ అవ్వడం కష్టం అవుతుంది. ఒక గే ఉన్నాడు, అతను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు అతనికి చాయిస్ ఉంది, గేగా కంటిన్యూ చేయాలా లేకపోతే కౌన్సిలింగ్ తీసుకుని మారి మేల్గా మారాలా అన్నప్పుడు మేము కన్సిడర్ చేసినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే గేగా కంటిన్యూ అయ్యే రైట్ నీకు ఉంది, అండ్ ఇది లీగల్ కూడా, హోమోసెక్షువల్ లీగల్ కూడా, న్యాచురల్ కాదు, పెయిన్ వస్తుంది, అండ్ నీకు రిలేషన్స్ కూడా ఎక్కువ కాలం ఉండవు వాడికి, ఎందుకంటే నీకంటే సబ్మిసివ్గా ఉండి బ్యూటిఫుల్ ఉండే గర్ల్ కనిపించినప్పుడు వెళ్ళిపోతాడు. అండ్ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు, కల్చరల్లీ ఇది యాక్సెప్టబుల్ కాదు. ఇవి ఉన్నాయి. మారితే పెయిన్ అవుతుంది, మారటానికి కొంత కౌన్సిలింగ్ ఖర్చు అవుతుంది, పెయిన్ కూడా అవుతుంది, ట్రై చేయాలి. బట్ సొసైటీ యాక్సెప్టెన్స్ ఉంది, న్యాచురల్, పెయిన్ లేదు, ప్లెజర్ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది నీకు బెటర్ అనుకుంటే అది డెసిషన్ తీసుకోమని. సో కాబట్టి మనము అక్కడ ఉన్న పొజిషన్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్ ఉండదు. అండ్ మంచి చెడు అనేది మంచిగా ఉంటే మారుతారు అనేది జనరలైజ్డ్ వర్డ్, స్పెసిఫిక్గా ఉండదు. కాబట్టి వీలైనంత వరకు మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాం. అది అందరికీ ఒకటి ఉండదు. అయితే సొసైటీ ఏం చేయాలి? సొసైటీ అనేది మనం ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టుగా సొసైటీ అనేది బంగారు కడియం పట్టుకున్న ముసలి పులి అంటే, మీరు ఎంత మంచిగా ఉన్నా ఇంకా నీ చేతిలోనే ఉందని కొంతమంది అంటారు, ఎంత చెడ్డగా ఉన్నా సరే ఆ కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి సొసైటీని కన్సిడర్ చేయాలి, బట్ అదే అల్టిమేట్ అవుతుంది. సార్ ఇప్పుడు మనము అవేర్నెస్ వచ్చింది, అంతకుముందు అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు పిల్లలకి ఇలాంటి డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ డెవలప్ కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేరెంటింగ్ అనేది పాజిటివ్ పేరెంటింగ్ ఉండాలి. అండ్ వీలైనంత వరకు పిల్లల్ని తమ వద్దే పెంచుకోవాలి. వీలైనంత వరకు అమ్మమ్మలు, నానమ్మలు, ఆయమ్మలు ఇటువంటి పెట్టవద్దు. అలాగే ఇతరులతో పోల్చి వాళ్ళని పొగడటం కానీ, ఇతరులతో పోల్చి వాళ్ళని విపరీతంగా క్రిటిసైజ్ చేయటం, అవమానించటం కానీ చేయకూడదు. ఇలా అనేక రకం పేరెంటింగ్లో, మన పేరెంటింగ్ ప్రోగ్రాంలో చెప్పే అన్నీ కూడా ఇక్కడ అవసరం పడుతూ ఉంటాయి. అల్టిమేట్లీ పిల్లలకు పేరెంట్స్ సహజంగా టీచర్స్ గాను, లేకపోతే వార్డెన్ గాను, గార్డియన్ గాను, గైడ్ గాను, ఫిలాసఫర్ గాను, పోలీస్ గాను బిహేవ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా పిల్లలకి పేరెంట్స్గా ఉండాలి. వాళ్ళని ప్రేమతో చూసుకోవాలి. వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం, అంటే వాళ్ళు టీచ్ చేయటం కాదు, వాళ్ళు కరెక్ట్ చేస్తే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, అంటే వాళ్ళకి బహుమతి ఇవ్వటము. తప్పు చేసినప్పుడు మనం ప్రేమని హోల్డ్ చేసుకున్నట్లయితే అదే పనిష్మెంట్స్ సపరేట్ ఇవ్వకూడదు. మనం వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాము, తప్పు చేసినప్పుడు అప్రిషియేట్ చేయం. ఇట్లా మనము ఒక పాజిటివ్ పేరెంటింగ్ విధానాన్ని కనుక మనం అవలంబించినట్లయితే పిల్లలకు అటువంటి పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, లేదంటే సైకలాజికల్ డిజార్డర్స్ కానీ వచ్చే అవకాశాలు లేవు. రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.